మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇలా పంచాయతీకి పిలవాల్సి వచ్చింది. ఇలా కూడా ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మీరందరూ ప్రతాప్ పెళ్ళి అటెండ్ అయిన వాళ్ళే కదా, పైగా ఈడ్లు కూడా చదివించారు, అదే గిఫ్ట్లు. కొంతమంది ఏమో 250 రూపాయలు పెట్టి బొకే కూడా కొనిచ్చారు. 3 రోజుల్లో ఇలా అయిపోతే పెళ్లి పెటాకులు, మనం ఇచ్చేటువంటి గిఫ్ట్లన్నిటికీ హూ ఇస్ ఆన్సరబుల్? అందుకనే ఈరోజు కోన వెంకట్ గారి సాక్షిగా అన్నీ అడిగేద్దాం కడిగేద్దామని ఈరోజు ఈ పంచాయతీ పెట్టడం జరిగింది. పాపం ఆ గడ్డం రాకేష్ రెడ్డి గారు ఎక్కడున్నారు, అలాగే ఆ రుద్రదేవ్ మహిరెడ్డి గారు ఆయన ఎక్కడున్నారు? నమస్తే అండి. పాపం అప్పటి నుంచి ఆయన పంచాయతీ కోసం ఆ కాస్ట్యూమ్లోనే తిరుగుతున్నట్టున్నాడు. అలాగే మన ఈటీవీ విన్ అండ్ అలాగే కృషి ఎంటర్టైన్మెంట్స్ ఇంత డబ్బులు పెట్టి ఇంత ఘనంగా పెళ్లి చేసి 3 రోజుల్లో అదంతా ఇలా అయిపోతే హౌ? రాధాకృష్ణ గారు ఎంత బ్రహ్మాండమైనటువంటి మ్యూజిక్ని అందించారు. విశ్వేశ్వర్ గారు ఆయన మొత్తం ఆ పెళ్లి వీడియో అంతా మీరే తీశారు కదా సార్, ఆ వీడియో మొత్తం ఆయనే తీశారు. ఇంకా బాబు నీ గురించే కదా, ఒకసారి పంచాయతీ ఏంటో వచ్చాడు ఇవాళ పాపం ప్రతాపమ్మ. ఒకసారి ప్రతాప్కి పాపం చప్పట్లు, సారీ సారీ సంతాపం. మైక్ ఇవ్వండి. ఎలాగో ఆయన పాపం ప్రతాప్, కనీసం ఆయనకు మైక్ అయినా ఇవ్వండి ప్లీజ్. యా ఓకే. నా బాధ అర్థం చేసుకుంది మీరే అనుకుంటాను. మీ బాధ నేను ఎలా అర్థం చేసుకుంటానయ్యా? అంటే పంచాయతీ పెట్టారు కదా, అదే ఏంటి సమస్య తెలుసుకుందామని పెట్టాను. సమస్య ఒక్క నిమిషం. అర్థం కాకపోవడమే సమస్య. ఇదో పెద్ద సమస్య. ఓకే, ఎస్పీ దుర్గా నాగేష్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? రాలేదా? ఆన్ ద వేలో ఉన్నాడు. ఓకే, మీ సమస్య ఇవాళ ఎలాగైనా సరే నేను తీరుస్తాను. మీ ఆవిడ 3 రోజుల్లోనే పెళ్ళైన 3 రోజుల్లోనే వెళ్ళిపోయారు. ఎందుకు ఏంటి నాకు తెలియట్లేదు, ఒకసారి చూద్దాం సరేనా? మీరు ఇక్కడే ఉండండి, కొంచెం పక్క జరగండి. అమ్మ ఈ లైట్లు ఐపీఎల్ మ్యాచ్వా? అన్ని వేశారు ఇక్కడ నా మొహం మీద. లాల్ బహదూర్ స్టేడియం లైట్లు అంత ఉన్నాయి. ఓహ్, టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. అమ్మా అదే ఆ టీజర్ వేయమని, టీజర్ వేయండి. అటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అర్థం కాకపోవడమే ప్రాబ్లం. ఇందాకటి నుంచి ఈ అబ్బాయి ఇదే చెప్తున్నాడు, ఇతనే పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. ఓకే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇష్టపడింది, పెద్దోళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాము. అవునా? మాది ప్రేమ, లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. కానీ 3 రోజుల్లో వెళ్ళిపోవడం అనేది నాకు చెప్పాలి కదా. అందరూ నాలా ఉంటారా ఏంటి? రాజీవ్ని అడుగు, చెప్తాడు. అయితే అడుగుతాను. కాలం అయినా సరే నేను అలాగే ఉన్నాను. అడిగిరమ్మంటారా? అడిగిరా పద. ఈ ఈవెంట్కి ఎలాగో ఫ్లో పాడు ఏమీ లేదు, స్పాన్సర్లు కూడా లేరు. పద అడిగేద్దాం. ఒక్క డౌట్ సార్, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, అలాగా సుమగారు ఎవరైనా హ్యాండ్సమ్ బాయ్ తీసుకోండి. మీరు అలా అన్నా కూడా ఆన్సర్ మాత్రం నిజాయితీగా చెప్పండి సార్. కాక పట్టినా కూడా మీరు నిజం మాట్లాడండి ఈరోజు. కరెక్టే. ఆవిడేంటి అలా అంటుంది? అందరు నాలాగా ఉంటారా ఏంటి? 27 ఏళ్ళ నేను వెళ్ళలేదంటుంది ఏంటి? నాకు అర్థం కాదు. అంటే 3 రోజుల్లో వెళ్ళిపోయింది కదా మీ ఆవిడ. అవును, అది నేను అదే ఫీలింగ్ లో ఉన్నా. వెళ్ళలేదనా? పద పైకి వెళ్దాం పద. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవడం వేస్ట్. కమ్ హియర్. అంటే ఏదో కాంటెంట్ వస్తుంది కదా అని. వస్తుంది కంటెంట్ వస్తుంది, బాగా వైరల్ అవుతుంది, దాని మీద రేపు థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. అది కాదు సమస్య. ఇప్పుడు ఇది వచ్చింది కదా నీ గురించిన వీడియో, దాని కింద కామెంట్స్ చదివావా? కొన్ని చదివాను. ఆ ప్రాబ్లం ఏమో, ఈ ప్రాబ్లం ఏమో, ఇదై ఒక్కసారి చూద్దాం ఉండు. కమెంట్స్ ఒకసారి కామెంట్స్ పెట్టండి ఇక్కడ. మీ నాన్నగారేనా బాబు? అవునమ్మా. పద్ధతిగా కూర్చోమను. నమస్తే. కామెంట్స్ పెట్టండి. ఏంటి ఏయ్ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లమా? ఇట్రా. కాదు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఎవరో అది పెట్టారు. చివర్లో కూడా అమ్మాయి కిస్ పెట్టి మరి చెప్పింది కదా మా ప్రతాప్ వీర ప్రతాప్ అని. అలా అప్పుడు ఎలా అనుకుంటారు? అలా సరే, అది కాదు. నెక్స్ట్ కామెంట్. ఐ థింక్ మూవీ ఈజ్ అబౌట్ స్నోరింగ్. అవునవును, ఇట్రా. ఈ మధ్య కాలంలో చాలా మంది మధ్యలో గొడవ రావడానికి రీజన్ అదేనంట, మొగుడు గురక పెట్టడం. కానీ నేను గురక ఎప్పుడు పెట్టినా నాకు వినబడలేదు. గురక పెట్టేవాడికి వినపడదు, అదే సమస్య. అయితే నువ్వు గురక పెట్టలేదన్నమాట. అసలు ఓకే, నెక్స్ట్ కామెంట్. అమ్మో, చాలా పెద్ద కామెంటే పెట్టాడు, దగ్గరికి వెళ్ళి చదువుతాం. ప్లీజ్ అట్లీస్ట్ ఈ మూవీ అయినా సరిగ్గా పబ్లిసిటీ చేయి బ్రో. నీ లాస్ట్ మూవీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, బట్ నువ్వు పబ్లిసిటీ సరిగ్గా చేయలేదు, లేదంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఈ మూవీ అయినా సరే పబ్లిసిటీ చెయ్యి చాలు. ఆల్ ద బెస్ట్. ఇట్రా. ఈ నాని లక్కీ ఎవరో కానీ
ఇవన్నీ నేను చదివాను కాబట్టే ఆ, గత 15 రోజుల నుంచి అదే పనిగా ప్రమోషన్స్లోనే ఉన్నాను. మ్. ఇందాక కూడా ప్రమోషన్స్ నుంచే వచ్చాను. నువ్వు ప్రమోషన్స్లో ఉన్నావు అన్న దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? మ్. నేను ఆ ప్రమోషన్స్లో ఉండడం. ఎస్, ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంది. ఓకే. బుజ్జమ్మ నంబర్ పెట్టు, నేను మాట్లాడతా. ఇది కరెక్టేగా? ఇట్రా. ఎవడాడు పెట్టింది? అమ్మ వాడికి మాత్రం YouTube పెట్టక ఇట్రా. trolls. ఇదిగో, నువ్వు అందరితో ఇలాగే చెప్తూ తిరిగావనుకో, అందరూ బుజ్జమ్మ నంబర్ అడుగుతూ ఉంటారు. ఇవ్వకు. ఇవ్వను. మరీ మంచోళ్ళ కనిపిస్తున్నావు నువ్వు అసలే. లేదు, అస్సలు ఇవ్వను. అవునా? బుజ్జమ్మ వచ్చిందా ఇంతకీ? బుజ్జమ్మ లాగే ఉంది, బుజ్జమ్మే అనుకుంటున్నాను నేను. ఏంటి, మనం ఇందాక చూసిన బుజ్జమ్మ ఈమెనా? ఆ, అంటే కొంచెం. నన్ను వదిలేసి వెళ్ళిపోయాక చూడండి ఎలా తయారైంది. బాగుపడింది. సరే, ఇప్పుడు ఒక పని చేద్దాము. మీ పెళ్ళికి బట్టలు కుట్టించారు కదా, ఎంత బాగా కుట్టారు పెళ్ళి. నేను కూడా వచ్చాను. కొంచెం పెద్దగా అయ్యాయి అంతే. ఆ? కొంచెం పెద్దగా అయ్యాయి అంతే. లేదు, నువ్వు బెంగతో సన్నగయ్యావు. బెంగతో. అవును. సరే, వాళ్ళు వచ్చారు, వాళ్ళని పిలుస్తాను ఒకసారి. ఓకేనా? ప్రియాంక గారు ఇక్కడే ఉన్నారా? ప్రియాంక గారు, మన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి ప్రియాంక గారు, అండ్ అలాగే ఆరతి గారు. భయపడి వచ్చినట్లు లేరు. నువ్వు వాళ్ళని చంపుకు తింటున్నావంట. మా ఆవిడ్ని వెనక్కి తీసుకురండి అని. రాలేదా అండి? హలో హలో. బట్టలు నిజంగా బాగున్నాయి, మీరు ధైర్యంగా రావచ్చు. ఓకే, వాళ్ళు రాలేదు కాబట్టి మన ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు వచ్చారా? వీళ్ళందరినీ మధ్యాహ్నం పెద్దమ్మ గుడిలో చూశానే భోజనం అప్పుడు. అవునా? ఏంటి, పెద్దమ్మ గుడిలో భోజనాలు పెట్టించావా? ఆ. అరవింద్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ, సైలెంట్గా ఉన్నారు. సార్ రండి. అలాగే మన డిఓపి గారు కూడా ఉన్నారు, విశ్వేశ్వర్ గారు. రండి. మీ కళ్ళతో మొత్తం వీడియో అంతా షూట్ చేశారు కాబట్టి రండి. ఎడిటర్ అన్వర్ అలీ గారు, మీరు కూడా రండి. అన్వర్ గారు ఎక్కడున్నారు? ఏమండి, ఇలా రండి. భయపడుతున్నట్టున్నారు నీకన్నా ఎక్కువగా. ఇటు రండి. ఏమండి, మొగుడు పెళ్ళాల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయంటారు? నేనే మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఏ, ఫోను. బి, షాపింగ్. సి, ట్రిప్పులకి తీసుకెళ్ళకపోవడం. దానికన్నా ముందు మీరు మైక్ ఇక్కడ పెట్టాలి. సి, ట్రిప్లకి తీసుకెళ్ళకపోవడం. ఏంటి? సి, ట్రిప్పులకి తీసుకెళ్ళకపోవడం. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదు. ఎలా చెప్పారు మరి? అంటే గెస్ చేసాను. పెళ్ళైతే పైవన్నీ అనేవాడు. ఓకే, ఒకసారి ఈయనకి ఇవ్వండి. మీరేమనుకుంటున్నారండి? నేనైతే మీ ఆవిడ్ని పిల్లల్ని అంతా చూశాను ఇక్కడ, కాబట్టి మీరు ఒక స్ట్రాంగ్ ఆన్సరే ఇస్తారని ఈ అబ్బాయి సమస్య కూడా తీరుతుంది. బాబు, ఈయన చెప్పేస్తాడు ఉండు. సి మేడం. అంటే ట్రిప్పులకు తీసుకెళ్ళిపోవడమా? మీరు ఎక్కడ తీసుకెళ్తారు? మీరు ఎంతసేపు కెమెరాలో చూస్తూ ఉన్నారు కదా, మీకు టైం లేదు. ఇంతకీ ఇతని ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? తెలుసు మేడం, చెప్పండి. కానీ చెప్పలేను. చెప్పలేరా? చాలా పెద్ద సమస్యే. ఉండండి ఒక నిమిషం, మీరు పట్టుకోండి ఇప్పుడు మైక్. మీరు చెప్పండి, మీ పనితనం గురించి చెప్పండి. హాయ్, నా పేరు అరవింద్. నేను దీనికి ప్రొడక్షన్ డిజైన్ చేశాను. ఇది క్రిష్ ఎంటర్టైన్మెంట్స్తో నేను ఇది 3rd మూవీ చేయడము. రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మూవీ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మూవీ చేసేటప్పుడు. అండ్ లైక్ ఎవ్రీ సీన్ అది చూస్తుంటే చాలా ఫన్నీ ఉండే అప్పుడే. హోప్ఫుల్లీ మీరు కూడా అది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటా. 17th రోజు చూడండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇంతకీ మీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? లేదండి. లేదండి, నాలాంటి ఆప్షన్ లేదు. చూసావా, నీ వల్ల ఎలా తయారయ్యారు? పెళ్ళే చేసుకోవద్దు అనుకుంటున్నా. ఇలా అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోతే తను మాత్రం ఎలా ధైర్యపడతాడు చెప్పు. నువ్వే ఏదో చేసుంటావు, అందుకనే అమ్మాయి వదిలేసి ఈయన వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకోకపోవడం నేనేం చేస్తానండి. సరే, ఓకే, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? పాపం ఎప్పుడు కెమెరా వెనకాల ఉంటారు కదా, ముందుకు రాగానే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, సరే. మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి, అక్కడ వదినుంది, కొంచెం ఆచితూచి మాట్లాడాలి కదా ఇప్పుడు. ఓహో, మీ ఆవిడ ఉన్నారని భయమా? సరే, అటు చూడకండి, ఆవిడ కళ్ళల్లోకి చూస్తే మీరు భయపడుతున్నట్టున్నారు. ఇటు చూసి మాట్లాడండి. సరే, మీరు చెప్పండి, మీ కళ్ళతో చూసినటువంటి ఆ పెళ్లి గురించి చెప్పండి. ఈడు జోడు బాగుందా? చాలా బాగుంది. ఓకే. సో ఇది ఒక హఠాత్ పరిణామం. ఈ మధ్య వచ్చే ఈటీవీ విన్ నుంచి వచ్చే మంచి కంటెంట్లో భాగంగా ఇది ఒక చాలా మంచి సినిమా అండి. సో ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ అందరు దీన్ని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చాలా సున్నితమైన పాయింట్ని చాలా ఎంటర్టైనింగ్గా చెప్పిన కథ ఇది. ఐఎమ్ ష్యూర్ అందరూ
ప్లస్ దీనిలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉన్న ప్రేమను చాలా సెన్సిటివ్గా చెప్పిన సబ్జెక్ట్ ఇది. మీరందరూ 17th రోజు దీన్ని వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ ఆవిడ ఫుల్ ఇంప్రెస్డ్, బాగా మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడే మన శ్రీ విష్ణు గారు లుంగి సార్ వచ్చినట్టున్నారు. అంటే ఇవాళ వీళ్ళందరూ ఇలా ఈ గెటప్లో రావడానికి గల కారణం ఏంటో నేను తర్వాత కనుక్కుంటాను. కానీ శ్రీ విష్ణు గారు వచ్చారు అంటే ఆయన ఆల్మోస్ట్ అన్నిటికీ పరిష్కారం చెప్పేస్తారు. అవును, ఆయన కూడా అడుగుదాం మనం. ఎలాగైనా సరే April 17th లోపు దీనికి ఒక డిసిషన్కి వచ్చేద్దాం మనం. ఓకేనా? ఆయన అడిగేద్దాం. విష్ణు గారు వెల్కమ్ అండి. నమస్తే అండి. బాబు ప్రతాప్, మీ నాన్నగారికి ఏమైనా లుంగీ ఫ్యాక్టరీ ఉందా? అడుగుతున్నాను. అదిగో ఆ నితిన్ గారు, ఆ సాయి కృష్ణ గారు అందరూ లుంగీలో వేసుకొని వచ్చారు. మీ నాన్నగారికి లుంగీ ఫ్యాక్టరీ ఉందా అని. ఇప్పుడు అందరికీ వచ్చిన కోపం ఏంటంటే నేను లుంగి కట్టుకు రాలేదని. మిస్కమ్యూనికేషన్. వీడికి ప్యాంట్ ఇచ్చారు, మాకెందుకు లుంగి ఇచ్చారని. సో మిస్కమ్యూనికేషన్. పాపం నాకు తెలుసు, నువ్వు 4 దిక్కులా తిరుగుతూ ఉన్నావు కదా, ఎందుకు రిస్క్ అని. ఓకే, ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకసారి ఆ పాట చూసేద్దాం, సరేనా? పాట చూద్దాం. కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి పెద్దలను అడుగుదాం. నాకన్నా పెద్దలు ఎవరు లేరులే కానీ ఓకే, అడిగేద్దాం. కోన వెంకట్ గారిని అడుగుదాం. కానీ దానికన్నా ముందు అవసరాల శ్రీనివాస్ గారు వెళ్ళిపోయేలా ఉన్నారు, ఆయన అడిగేద్దాం. ఓకే, నేను అడగనా? అడగండి. అలా అడిగితే చెప్పేలా లేరే. ఒక పని చేద్దాం సార్, మీరు ఒక 3 గెసెస్ చేయండి, లేదంటే మీరు విన్నటువంటి ఏదైనా ఒక మంచి గాసిప్ చెప్పండి. ఎందుకంటే మీరు గాసిప్ స్పెషలిస్ట్ కదా, ఊహలు గుసగుసలాడే. కాదు, ఏం గెస్ చేయాలి? ఏం పాపం ఇందాక నుంచి చెప్తున్నాడు, అర్థం కాలేదు. ప్రాబ్లం ఏంటంటే అంటే అమ్మాయి ఎందుకు 3 రోజుల్లోనే వదిలేసి వెళ్ళిపోయింది అని. అసలు ఆ 3 రోజులు, ఆ ప్రాబ్లంకి 3 రోజులు అనవసరం అండి. ఫస్ట్ రోజు వదిలేసి వెళ్ళిపోవాలి నాకు తెలుసు. మీరు ఏ ప్రాబ్లం అనుకుంటున్నారు అసలు? మైక్ ఇచ్చి ఏ ప్రాబ్లం అంటే ఎలా చెప్తాం బ్రో? విచిత్రం ఏంటంటే దీన్ని ట్రీట్ చేసే డాక్టర్ ఈయనే సినిమాలో. అవునా? కాకపోతే ఇప్పుడు మీరు డాక్టర్ కాదు, యాక్టర్. అంతే. ఎస్, ఆయన ట్రీట్ చేసిన డాక్టర్ నేనే కాబట్టి నాకు సమస్య ఏంటన్నది చాలా లోతుగా తెలుసు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే 17వ తారీఖుని చూస్తే బెటర్ అని. ఒకటైతే అర్థమైంది, బాగా చెప్పారు. డాక్టర్ దగ్గర ట్రీట్ చేసే ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లమే. ఓకే, డాక్టర్ ట్రీట్ చేస్తే పెద్ద ప్రాబ్లం, డాక్టర్ కూడా ట్రీట్ చేయలేని ప్రాబ్లం అంటే అది డాక్టర్కే ట్రీట్మెంట్ అవసరం పడేలా ఉంది. నాకు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కోన వెంకట్ గారు, మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కథలు రాసేశారు కాబట్టి మీరు ఇట్టే మనుషుల సైకాలజీని కనిపెట్టగలుగుతారు. ఇతను హీఈస్ నాట్ టెల్లింగ్ అవుట్ సైడ్, ప్లీజ్ టెల్ నో. కానీ టు బి ఆనెస్ట్, నాకు అసలు నేను 100 గెస్సులు వేసుకున్నాను, నాకు మైండ్లో నాకు అందట్లేదు. 17th మార్నింగ్ వెళ్ళండి, నాతో రండి, లేకపోతే థియేటర్లో దీనికి మనకి దొరుకుతుంది ఆన్సర్ అన్న ఫీలింగ్. ఓకే సార్, 17th మార్నింగ్ షో ప్రసాద్. మీరు ఎలాగో చెప్పలేదు కాబట్టి కనీసం ఒక గాసిప్ అయినా చెప్పండి మాకు. గాసిప్? మీరు ఈ మధ్య కాలంలో విన్న గాసిప్. గాసిప్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 1 సిప్. గాసిప్ అంటే నాకు పాట గుర్తొస్తుంది. ఇది అదేనేమో అలానే ఉందే కాదేమో. ఓకే, థ్యాంక్ యూ. హర్ష్ రోషన్, చిన్నోడివైనా సరే నీకు తోచినటువంటి ప్రాబ్లం గెస్ చేయి. గెస్ చేయడం చాలా కష్టంగా ఉందక్క, బట్ యూనో గాసిప్స్కి కొంచెం దూరంగా ఉండాలి. ఓకే, నీ గురించి ఏమైనా గాసిప్లు విన్నావా ఈ మధ్య? నా గురించి కోర్టులో కేసు కూడా అయింది దానివల్ల. ఇతని సమస్య నీ సమస్య కన్నా చాలా పెద్దది. చాలా పెద్ద సమస్యలు చిక్కుకున్నాడు. అవును, నువ్వు చిక్కుకున్నావు, ఇతను కాదు. నేను ఫస్ట్ చిక్కుకున్నాను. ఆ చిక్కు అయితే కాదని నాకు అర్థమైంది, ఇది వేరే చిక్కు. అదేం చిక్కో తెలుసుకోవాలి. ఇతను మేజర్ అయ్యి 10 years అయిపోయింది. అది మాది ఊరు కోట అనమాట, పంచాయతీలు, రచ్చబండ్లు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు, అతన్ని అడుగుదామా? ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరు ఎందుకు ఇటీటే తిరుగుతున్నారు అప్పటి నుంచి? జస్ట్ ఇతని కళ్ళు నన్ను అట్రాక్ట్ చేస్తున్నాయి, అందుకనే నేను ఇక్కడే తిరుగుతున్నా. ఎస్, చెప్పండి. మీకు ఏమైనా గెస్సులు ఉన్నాయా?
నేను అనుకోవడం 3 రోజుల్లో వెళ్ళిపోవడానికి కారణం ఆయన ఉన్నాడు కదా, వీళ్ళ నాన్నగారు. నాన్నగారు ఈయన ఏదో చేతబడి లాంటిది ఏదైనా చేసి ఉంటాడు. అవును, కరెక్టే. నా చేతిలో చేతబడి బొమ్మ అని కూడా అన్నాడు. నా చేతిలో చేతబడి బొమ్మ నువ్వు అయిపోయావురా అని ఆయన ఏదో చేసి ఉంటాడు. లేదా ట్రీట్ చేస్తున్న పక్కనే ఉన్నాడు కదా ఈ డాక్టర్, ఇతనే ఏదో చేసి ఉంటాడు. పెళ్లి రోజున ఏదో కాదా? ఓకే, కరెక్ట్గా రాంగ్ చెప్పాడు. నేను అనుకున్నట్టే. ఇచ్చే మైక్. ఇదిగో నాకు ప్రతాప్, డౌట్ వస్తుంది. ఇందాక ఒక కామెంట్ వచ్చింది చూసావా, నువ్వు ప్రమోషన్స్ లో గట్టిగా పార్టిసిపేట్ చేయాలి అని. అవును, అందుకని నువ్వు ప్రమోషన్స్ ఎలా చేయాలో చూద్దాం, సరేనా? ఆ వీడియో ఏంటమ్మా? ఈ చెట్టు మీ ఊర్లోదేనా? మా పంచాయతీ చెట్టు. అమ్మో, నందిని రెడ్డి గారు వచ్చారు. ఆవిడైతే చెప్ప వీర ప్రతాప్ 17వ తారీఖు చూడబోతున్నారు. పాపంతో ప్రమోషన్స్ మామూలుగా ఉండవు. వీరప్రతాప్ అని లుంగి కట్టుకుంటూ మన స్టేజ్ మీద మాట్లాడావు. దూలు తీరిపోద్దానా నీకు? ప్రమోషన్స్ ఎలా చేయాలి క్రాష్ కోర్స్ చెప్తా. దగ్గర డైరెక్టర్ ఒకడే, లిరిసిస్ట్ ఒకడే, డాన్సర్ ఒకడే, హీరో ఒకడే. లిరిసిస్ట్ కష్టం, నేనున్నా. అవుట్ సైడ్ హీ స్ట్రాంగ్, ఇన్సైడ్ సాఫ్ట్, సంథింగ్ రాంగ్. పాడు. అవుట్ సైడ్ హీ స్ట్రాంగ్, ఇన్సైడ్ సంథింగ్ రాంగ్. నీకు శృతి లేదు, హీరోయిన్ కాదు. పాపం ప్రతాపు, పాపం ప్రతాపు. అయిపోయిందా? సూపర్ వచ్చింది లిరిక్స్. లెట్స్ కంపోజ్. తడిక 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 నువ్వు తెలిసినావే దిల్కి చిలక. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ, పోనీ తిప్పి పెట్టు. అవుట్ సైడ్ హీ స్ట్రాంగ్, ఇన్సైడ్ సంథింగ్ రాంగ్. ఇప్పుడు జ్వరమే ఉన్నా. అసలు ఫీవర్ ఎందుకు కావాలి చెప్పు నీకు? అలా ఐవి ట్యూబ్ పెట్టుకొని సిలన్ పెట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కి దగ్గుకుంటా. దగ్గు ఇస్ ఇంపార్టెంట్. నేను మా టీం సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. కొంచెం ఎమోషనల్ ఏతు అలా చెప్తే 2 మిలియన్ వ్యూస్ పక్కా. మహేష్ బాబు మొన్న ఇట్లా వెళ్తూ స్టైల్గా పాస్పోర్ట్ చూపించాడు. అలా నువ్వు కూడా ఇలా వెళ్తూ స్టైల్గా పాపం ప్రతాప్ రిలీజింగ్ ఆన్ 17th April అని చూపించావు అనుకో, నిన్ను మహేష్ బాబుని స్ప్లిట్ స్క్రీన్ లో పెట్టి హలో నాన్న, అది బుజ్జమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు నిద్ర కూడా సరిగా పట్టట్లేదు. ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చెప్పొచ్చు కదా నాన్న. డాక్టర్ అమ్మ మొగుడిని పంపిస్తా, ముందు పో. డాక్టర్ అమ్మ మొగుడు నాకెందుకు, డాక్టర్ చెప్పు చాలు. మీరు డాక్టర్ బాబు కదా? కాదు, బాబు ద డాక్టర్. ప్రాబ్లం ఏంటి? నిద్ర పట్టలేదండి. ఎప్పటి నుంచి? మా ఆవిడ వెళ్ళిపోయినప్పటి నుంచి. చిచి, మళ్ళీ ఇదే పంచాయతీ. గత 7 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఒక్కడు వైద్యం కోసం రాడు. ప్రతోడు పెళ్ళంతో పంచాయతీ అనే వస్తారు. నేను డాక్టర్ బాబుని, మ్యారేజ్ కౌన్సిలర్ని కాదు. అదే సార్, మా నాన్న డాక్టర్ దగ్గర పంపిస్తారనుకుంటే డాక్టర్లోనే డాక్టర్, బాబులకే బాబు. మీరే ఎలాగైనా. సర్లే చెప్పు. మా ఆవిడ వెళ్ళిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదండి. గుడ్. ఈజీగా ఒక 300-400 ఎపిసోడ్ లాగే. డాక్టర్ గారు, సినిమా సార్ 2.5 గంటల్లో వెనక్కి వచ్చేయాలి. పాపం వెయిట్ చేయాల్సిందే ప్రతాపు. ఇప్పటి వరకు April 17. తప్పదా? తప్పదయ్యా ప్రతాపు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బతుకు జట్కా పంచాయతీ. ఈరోజు మన దగ్గరికి ఒక వెరైటీ అయిన కపుల్ వచ్చారు, వీరప్రతాప్ అండ్ బుజ్జి. నా కూతురు ఆడి మీద మనసు పడిందమ్మా. చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశానమ్మా. 3 రోజులకే పెట్టి పట్టుకుని తిరిగి వచ్చేసిందమ్మా ఇంటికి. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. హెరాస్మెంట్ అన్నమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఏదో చేశారమ్మా. మన ఊర్లో అయిన పంచాయతీ చాలదా, ఇక్కడ కూడా ఏంటి చెప్పు, ఇప్పటికైనా నా సమస్య ఏంటో. అప్పుడు తెలియదు కదా మేడం, తర్వాతనే తెలిసింది. అదే ఏం తెలిసింది అని అడుగుతున్నా.
నేను షో మూడ్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చల్లు అనిపించేదాన్ని. అయ్యో ప్రతాపు, ఇంతసేపు నువ్వు ప్రమోషన్స్ బాగానే గట్టిగా చేసావు కదా అనుకుంటే ఒకటే ఒక పోస్టర్తో మీ నాన్న మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాడయ్యా బాబు. నేను చెప్తున్నాను కదా, పెద్ద సమస్య నీ జీవితంలో మీ ఆవిడ కాదు, మీ నాన్న. నాకు ఇందాకే లైట్గా డౌట్ వచ్చింది సార్ చెప్పాక. ఏంటంటే లైట్గా డౌట్ ఏంటి, గట్టిగానే ఉంది అక్కడ. చూడు ఎలా చూస్తున్నాడు కదా, చేతబడి బొమ్మ అన్నాడు కదా, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని ఏమన్నా చేతబడి చేసి ఉంటాడా అని. ఇది కూడా కరెక్టే. ఒక పని చేద్దాం, ఆ యాంతోనీని అడిగి తెలుసుకుందాం. మనం వెళ్దామా, తనని రమ్మందామా? తన్నే రమ్మందాం, ఎందుకంటే ఇటే కెమెరాలు కరెక్ట్గా ఉన్నాయి. బాబు యాంతోనీ, హలో. చాలా రోజులకి నీ మొహం మొత్తం కనబడుతుంది బ్రో. నమస్కారం. నమస్కారం. ఇది తీసుకోండి. హలో సుమ గారు. హలో. నేను ఇవాళ యాంకరింగ్ కోసం రాలేదు, జస్ట్ పాపం ప్రతాప్కి సపోర్ట్ కోసం వచ్చాను. నేను సినిమాలో సపోర్టే. ఇతను ఎవరు కిటికీలోంచి ఏదో ఇస్తున్నాడు? అలా చూడకూడదు, తప్పు. నిజాయితీగా బయట నుంచి రండి. ఇదిగో మన పక్కింటి వాళ్ళు అనుకుంటా. అమ్మా పప్పు రేపిస్తా. బాబు యాంతనీ అటు చూసి మాట్లాడు. హలో అండి, ఇక్కడికి వచ్చిన అందరు గెస్ట్లకి విష్ణు బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను యాక్టింగ్కి. కోనా సార్, మీ నుంచి రైటింగ్ ఇన్స్పైర్ అవుతాను. అదుర్స్, మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆ సీన్లు రిపీట్ చేసి చేసి డైలాగ్స్ చేసుకుంటూ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ సార్. శ్రీనివాస్ సార్, రాజీవ్ సార్. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నేను జనరలీ కొంచెం నర్వస్గా ఉంటాను, సినిమా రేపు రిలీజ్ అని. కానీ ఇవాళ లేను అసలు. ఎందుకంటే ఈ ఫిలిం ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ వైబ్స్ అనమాట. అండ్ అప్పుడు నరేష్ నాకు చెప్పింది ఒక పెద్ద వంశీ గారి ఫిలిం, జంధ్యాల గారి ఫిలిం, ఈవీవి గారి ఫిలిం లాగా ఉంటుంది అని. అండ్ సెట్లో అదే చూస్తాను నేను. చాలా స్మూత్గా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ సినిమాలో శ్యామ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను, తిరువీర్ బెస్ట్ ఫ్రెండ్ నేను. సో పాపం ప్రతాప్ లాగా పాపం శ్యామ్ కూడా అవుతాడు వాడు. ఈయన ప్రాబ్లమ్స్ అని నా నెత్తి మీద వేసి ఈయన బతుకుతుంటాడు ఫిలింలో. తిరువీర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేము యానంలో షూటింగ్ చేసేటప్పుడు అక్కడ బోట్ రైడ్కి వెళ్దాము, షూటింగ్ బ్రేక్ ఉండే అనమాట. బోట్ రైడ్కి వెళ్దాం బ్రో అంటే, బ్రో నాకు నీలగండం ఉంది, నేను రాను బ్రో అని. గండం లేదు దండం లేదు బ్రో అని బోట్ ఎక్కిచ్చాను లాస్ట్కి, కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చి బూస్టప్ చేసి. బోట్ ఎక్కాక మనోడు నార్మల్ అయిపోయాడు, అంతా హ్యాపీగా ఉన్నాడు. మధ్యలో అడిగిండు అనమాట, బ్రో మీరు స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు, బాగా వచ్చా స్విమ్మింగ్ మీకు అంటే. నాకు స్విమ్మింగ్ ఏం రాదు బ్రో అని చెప్పిన. అప్పుడు మనోడు అప్పుడు కనెక్ట్ అయ్యాం మేము. సో ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం. అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అజయ్ ఘోష్ గారు, సెట్లో బిగ్గెస్ట్ ఫన్ మీరే. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్. నందిని రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ పాయల్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. రోషన్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. యాంతనీ ఈయన అడగరా? ఏంటి అడిగేది, నిండా ముంచేస్తాడని చెప్పేశాడుగా. స్విమ్మింగ్ రాదు, నేను తీసుకొని వెళ్ళాడు బోట్లో అని. ఇంకేంటి చెప్పేది నీ సమస్య గురించి? లవ్ అరేంజ్డో, నా ప్రాబ్లం ఏంటో? లవ్వా? ఫ్రెండ్షిప్ ప్రాబ్లం. నాతో కాదు, ఓకే బయట మామూలుగా. బయట యాక్చువల్లీ డాక్టర్ గారి కంటే ఇంకా డెప్త్లో నాకు తెలుసు ప్రాబ్లం అది. బట్ 17 చూడండి, చాలా వింత ప్రాబ్లం అది. నేను లైఫ్లో వెళ్ళే ఆ ప్రాబ్లం గురించి, కానీ చూశాను దగ్గరుండి. ఓకే, మనం చాలా కష్టపడి క్యారెక్టర్లో ఉందాం అనుకుంటే బయటకు తీసుకొచ్చేలా ఉన్నాడు. సరే, థ్యాంక్ యూ యాంతనీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా కూర్చోండి. యా ఒక పని చేద్దాం, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను కొంచెం దూరం ఉంటాను. సరేదా, భయపడకు, నేనున్నానుగా. కొడతాడా ఏంటి ఇంట్లో? అబ్బే, అలాగే కనిపిస్తున్నాడు బాబోయ్, పెద్ద పెద్ద కళ్ళు. అమ్మో అమ్మో, ఎలా చూస్తున్నారు చూడు. అమ్మా, చేతబడి గురించి అడగండి. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి లైట్ పెద్ద మనిషితో అలా మాట్లాడకూడదు, తప్పు. ఎవరు పెద్ద మనిషి? మీరే. ఎవరన్నారు? పంచాయతీకి చిన్నపిల్లని. మీరు చేతబడులు అవి చేయిస్తుంటారా? ఎవరు? మీరే. ఆడికి తెలుసు. మీ అమ్మగారు రాలేదా? అమ్మగారు కోడలను తీసుకురావడానికి వెళ్ళారు. అసలు మీ అమ్మగారే ఈయన దగ్గర 3వ రోజే పారిపోయి ఉండాల్సింది. ఎలా ఉంది? నాకు చెప్పలేదే నాన్న, అంటే డౌట్. సరే సరే వద్దులే, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. మీకు పంచల బిజినెస్ ఉందా? ఏం లేదు, ఇది కూడా జోకు. అమ్మా, ఆ కార్డులేవి? మీరు ధైర్యంగా ఉండమన్నారు, మీరే భయపడకూడదు. దుర్గా, నరేష్ గారు పట్టుకోండి. ఇదిగోండి, ఇది కూడా. అందులోనే ఉందిగా, అటు ఇటు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఆయన కరెక్ట్గా చెప్పాడు అనిపిస్తే మీరు అయ్యో పాపం అనొచ్చు, లేదంటే అమ్మ దొంగ అనండి, సరేనా?
అడగొచ్చా అండి మిమ్మల్ని? అడగండి. వైరల్ అవుతారు. ఓకే, మీ లైఫ్లో మీకు మీరే అయ్యో పాపం అని అనిపించుకున్న మూమెంట్ ఏంటి? మళ్ళీ అడగండి. మీ లైఫ్లో మీకే అయ్యో పాపం అనిపించిన మూమెంట్ ఏంటి? నాకా? ఎక్కడ అనిపించలే. అమ్మ దొంగ. చాలానే అనిపించుంటాయి మీ నాన్నకి, బయటకు చెప్పట్లేదు అంతే. ఓకే, మీ వైఫ్కి అబద్ధాలు చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు? రోజు చెప్పేయి. అయ్యో పాపం. కరెక్ట్. మీ నాన్నగారు పాపం మంచోడే. సార్ థ్యాంక్ యూ సార్, మీరు బాగా చెప్పారు సమాధానాలు. థ్యాంక్ యూ. ఇట్రా ఇలా ఇది తీసుకోండి. అటు వెళ్తారనుకున్నాను, ఇటే ఆగిపోయారు సార్. అటు కూడా వెళ్దాం. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదు అంటే, రాజీవ్ గారు ఇది పట్టుకోండి, మీరు చెప్పే అబద్ధాలు ఏంటి? రేపు పొద్దున్నే షూట్ ఉంది, నా వల్ల కాదని చెప్తాను. ఓ, షూట్ లేకపోయినా సరే చెప్తారంట. నువ్వు మరీ చాలా బుద్ధిమంతుడిలో ఉన్నావు, ఇలాంటి 2-3 అబద్ధాలు నేర్చుకొని పెట్టుకో. ఇది అమ్మ దొంగనా అయ్యో పాపమా సార్? అమ్మ దొంగ. ఏంటది ఫోన్ మోగుతుంది? రేఖ అని కట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మైక్ ఇతనికి ఇవ్వండి. మీరు కార్డు అలా పట్టుకోండి. ఇప్పుడు రేఖ గురించి మాట్లాడదాం. నీ సమస్య ఏమో కానీ నా సమస్యలన్నీ తీరేలా ఉన్నాయి. ఇతను అడిగేద్దాం, ఓకేనా? మీ వైఫ్ అలిగితే మీరు చేసేటువంటి 3 పనులు ఏంటి? మీరు సినిమా ప్రమోషన్ పేరుతో కావాలని అడుగుతున్నారన్న డౌట్. ఇది నీ గురించే, నీ ఫ్యూచర్ గురించి. అయితే మైక్ మూతి దగ్గర పెట్టుకోండి, చెప్పండి. మీ వైఫ్ అలిగితే మీరు ఆయన ఏంటి అలా తిప్పుతున్నాడు? స్మార్ట్. కాళ్ళు పట్టుకుంటాను. కనీసం ఈవెంట్లో అయినా సర్లే ఒకటైనా చెప్పాడు. ఇది నీకు ఉపయోగపడడం కోసమే, నా గురించి కాదు, ఓకేనా? రెండోది, మీ ఆవిడకి మీరు అన్ని నిజాలే చెప్తారా? మొత్తం అన్ని నిజాలే చెప్తాను, ఏది దాని. శ్రీనివాస్ గారు? అమ్మ దొంగ. ఏ మొగుడు చెప్పడు అది. మూడోది, ఈరోజు మీ ఆవిడ వండిన వంటకాల్లో ఏ వంటకం బాగుంది? అంత క్యాబ్ తీసుకున్నారంటే లేదు, అన్నీ బాగున్నాయి. సారీ, అవియల్ బాగుంది, ఇంజుపులి బాగుంది, అదేంటది పైనాపిల్ పచ్చడి. అదేంటండి మీరు అమ్మ దొంగ అని పెట్టారు? ఇవన్నీ నిజాలు. లేదు పాపం నిజంగానే వండింది. వీళ్ళిద్దరితో మాట్లాడొద్దు, మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. విష్ణు గారు తీసుకోండి. హలో అండి, వెల్కమ్. బాగున్నారా? బాగున్నాను. ఓకే, విష్ణు గారిని మంచి క్వశ్చన్ అడుగుదాము. ఇక్కడ కొంచెం ఏసీ ఎక్కువ ఉంది, ఇక్కడే ఉందాం. కరెక్ట్. మీకు మీ ఆవిడకి ఏదైనా గొడవ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ అంతే, అప్పుడు మీ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? లేదు, ఆయన చెప్పినటువంటి ఆన్సర్కి మీరు అమ్మ దొంగ లేదంటే అయ్యో పాపం చెప్పొచ్చు. మీ వాళ్ళు అంటే మీ అమ్మగారు నాన్నగారు ఎవరిని సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు? అంటే ఎప్పుడు జరగలేదండి, జరగకూడదు కదా. అవును, జరగకూడదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా జరిగితే ఫస్ట్ మీకే కాల్ చేసి చెప్తా. జరగలే అప్పుడు దాకా. ఈ పంచాయతీతో పాటు అన్ని పంచాయతీలు నాకే వచ్చేలా ఉంది. వదిలేండి, జరగకూడదు, ఇది వదిలేద్దాం. ఇది అయ్యో పాపమా అండి లేకపోతే అమ్మ దొంగ? అయ్యో పాపం. అవును, అసలు శ్రీ విష్ణు గారు ఎంత అయ్యో పాపం అంటే ఆయన నెక్స్ట్ సినిమా టైటిల్ అయ్యో పాపం అని కూడా ఉండొచ్చు, అంత అయ్యో పాపం ఆయన. మీ ఆవిడకి మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? చెప్పానండి. ఓకే, మోస్ట్ రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటో మేము తెలుసుకోవచ్చా? అంటే అబద్ధం అంటే 9 గంటల ఫంక్షన్ అయిపోతుంది, ఇంటికి వచ్చేస్తాను అన్నాను. ఓకే, పద వెళ్ళిపోదాం. ఇది అయ్యో పాపం అండి? అయ్యో పాపం ఆయన కాదు, నేను. పద. థ్యాంక్స్ అండి. ఆ మైక్ మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే, ఇదిగో మీమ్స్ కూడా చాలా వచ్చాయి. ప్రతాప్ చూసావా మీమ్స్? అక్కడక్కడ అయితే అన్నీ కలిపి ఇక్కడ చూసేద్దాం. ఆ మీమ్స్ వేయండి అమ్మా. ఈ టై ఎక్కడ కొన్నావు? చెప్పు. ఓ మై గాడ్, మీకు అర్థమవుతుంది, ఇంకా మీరు మారలేరు. ఎన్నిసార్లు మార్రా అని ముట్టుకోవాలా? నేను ఎన్నిసార్లు ముట్టుకోవాలా?
పాపం స్టార్ నీ పేరు నాకు తిరుగురాన్న చాలా మస్తు అనిపించింది. పాపం అనే పేరు నీకు బాగా సెట్ అవుతుంది అన్న. నీ ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అయ్యో పాపం మిస్ అయిన ఏంటి, చూస్తే మిస్ అయింది నాదే. పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాపు, పాపం ప్రతాప్, పాపం ప్రతాప్, పాపం ప్రతాప్. In theaters. From April 17th. From April 17th. All the best. All the best. ఓరి ప్రతాపు, ఇంకా చేయించకపోయావా? టామ్ క్రూజ్తోను కేట్ విన్స్లెట్తోను ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసినట్టున్నావు ప్రతాపు. ఇంతకుముందు ఒక ఆయన స్టేటస్ కామెంట్ పెట్టాడు కదా ప్రమోషన్స్ చేయట్లేదని. అవును, ఇవే మన ప్రమోషన్. బాగానే జరుగుతుంది ప్రమోషన్స్ అంతా, కానీ ఎలాగైనా సరే మీ ఆవిడని ఇంటికి రప్పించుకోవాలి. అది సరే, సమస్య ఏంటో మొత్తానికి ట్రైలర్ ద్వారా అయితే తెలిసిపోయినట్టుంది. ఒక్కసారి అది చూసేద్దాం, సరేనా? ట్రైలర్ చూద్దాం. చేర్చుకోకు దగ్గర. లుంగి లేదు. నమస్కారం అండి, రండి ఇటు రండి. రండి, చెప్పండి. నవ్వు నటిస్తూ బతుకుతున్నటువంటి ప్రతి మగాడి కథ అన్నారు. మీరు ఏ విషయంలో నవ్వు నేను నటిస్తూ ఎవరైనా నవ్వు నటిస్తూ బతుకుతారేమో, కానీ ఈయన మాత్రం నవ్వు నటించడు. ఎందుకంటే సుమగారు పక్కన ఉంటే నవ్వు నటించాల్సిన అవసరం ఉండదు. ఇది చాలు, ఇవాళకి పేమెంట్ అక్కర్లేదు. వెళ్ళొస్తాను. దీన్నే రేపు వైరల్ చేయరా? చెప్పండి, ఇంకేం చెప్పాలి? ఆయన వెళ్ళొస్తా అంటున్నాడు. వెంటనే అయిపోగానే వెళ్ళొస్తా అంటున్నాడు. లేదు, కొంచెం ఏదైనా మీరే మాట్లాడండి, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ మాట్లాడితే నాకు మెడ నొప్పి వస్తుంది. థ్యాంక్ యూ. ఆ ట్రైలర్ చాలా బాగుందండి. యాక్చువల్లీ నా పక్కన కోన వెంకట్ గారు కూర్చుని నవ్వు నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కథ అనగానే ఆయన ఒక అని ఒక విడిచారనమాట. చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ కథ నరేష్ గారు చెప్పారు, అండ్ షూటింగ్లో చేసిన రోజు నా నమ్మకం ఏంటంటే అండి, డైరెక్టర్ అండ్ సెట్ మొత్తం అంతా ఎంత నిజాయితీగా హ్యాపీగా పనిచేస్తే సినిమా అంత హిట్ అవ్వడం నేను చూశాను. అంత మంచి ఇంటెన్షన్స్ ఉన్న స్టోరీ టెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా సినిమా బాగా ఆడుతుందని నా నమ్మకం. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గారికి థ్యాంక్ యూ. అండ్ నేను కృషి ఎంటర్టైన్మెంట్స్తో అండ్ ఈటీవీతో చేశాను ఆల్రెడీ. ఇది వరకు అనగనగానే ఒక సినిమా, అండ్ ఇది రెండోది అనమాట. అండ్ చాలా మంచి కంటెంట్ అందరికీ ముందుకిస్తూ అందులో నాకు కూడా పాత్రలు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వేశ్వర్ గారు, ఐ హ్యాడ్ వండర్ఫుల్ టైం వర్కింగ్ విత్ యూ. అండ్ ఇందులో రాధాకృష్ణ గారి మ్యూజిక్ వింటుంటే నాకు చాలా బాగుంది. అండ్ ఈ సినిమా తర్వాత తిరువీరు ఎక్కడికి వెళ్ళినా పాపం అంటారంటారు. పాపం కాదు, గుర్తుపట్టి అసలు నీకు తీరిక లేనంతగా గుర్తుపట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వండర్ఫుల్ యాక్టర్. సమోసా తిన్నావా అనే ఒక్క డైలాగ్నే ఎంత బాగా చెప్పాడంటే. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పాయల్కి అండ్ ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ విష్ణు గారు, అండ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని ఎలాగైతే మీరు ఎలాగో ఒక ఆడియన్స్ని క్రియేట్ చేసుకున్నారో అలాగే ఇంకా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే చాలామంది వాళ్ళ స్టైల్ మార్చుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఆర్ అ వండర్ఫుల్ యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్. అన్నీ ఇప్పుడే ప్రదర్శించాను. లేదు, ఊహలు గుసగుసలాడే. అండ్ ఈటీవీ విన్లో వచ్చినటువంటి కానిస్టేబుల్ కనకం సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఈయనకు కూడా ఉంది. వాళ్ళ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆయన దగ్గర ఒక మైక్ ఉంటుంది. రండి. ప్రమోషన్స్ గట్టిగానే అవుతున్నాయి రోయ్. ప్రతాప్ ఎవ్వరూ తగ్గట్లేదు. మామూలు వ్యక్తులు కాదండి. ఏం స్వామి, ఏందది? ఏం చేతపడి ఏం చేసినా నీ కొడుకుని చెప్పవా? ఏంది 17 మాత్రమే చెప్తారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తిరువీర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువూరి ఏంటంటే మా తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుకున్నాడు. సో మా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ గ్రేట్ హైట్స్. ఇక నుంచి బోల్డ్ అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, అలాగే ఆ సినిమాల్లోకి ఏమైనా కుదిరితే ఈయనలాగే డాక్టరో, యాక్టరో, ట్రాక్టరో ఏదో ఒకటి ఉంది కదా తోలేవాడు, అలాంటి వేషాలు ఉంటే కూడా చెప్పచ్చు. సో పాయల్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ సీయింగ్ యూ అగైన్. చౌర్యపాఠం తర్వాత ఇప్పుడే చూస్తున్నా. యు ఆర్ లుకింగ్ గార్జియస్ అండ్ ఐ విష్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ. ఎవరది దగ్గింది? మీరేనా? అమ్మాయిలను అంతగా పొగడొద్దని చెప్పానా?
ఇట్రా దగ్గు ఇక్కడి నుంచా? తిరువీరు గురించేమో గుడ్ అంతే. యువర్ గార్జియస్. అది అంటే ఆవిడతో యాక్ట్ చేశాను నేను మా అంతకుముందు సినిమా చౌర్యపాఠం అని. మెమరీస్. యా అంటే నాకు కదే నువ్వేదే నువ్వేదో నన్ను ఇరికించేలా ఉన్నావు. సో ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఒక కామిక్ మోడ్ నుంచి చివరికి వెళ్ళేసరికి మొత్తం టోటల్గా ఎమోషనల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళారు. ఫెంటాస్టిక్. పైగా ఇందులో చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఆయన ప్రసాద్ బెహ్రా గారు. సార్ ఒక చిన్న డౌటు బెహ్రా గారు, మీరు మామూలుగా స్లాంగ్లో మామూలుగా రీల్స్ ఏమైనా ఉంటాయి కదా, అలా మీదేమైనా రీల్ ఒకటి ఉందా? అయితే మెళ్ళ తిప్పకుండా మెళ్ళ మీద కొట్టేసింది ఆవిడ, ఇంకోటి మీరు చేశారు అది కాదు. ఆవిడ గురించి ఏంటంటే అమ్మాయి ఇంకోటి అంటే చివరికి మెడ ఎందుకన్నా తిరగట్లేదంటే మెళ్ళ మీద కొట్టేసింది తన్నేసింది అని మీరే చేశారు. నిజమా? మీకు పెద్ద ఫ్యాన్ని సార్. అది ఎన్నిసార్లు చూసుకున్నాను. మా ఆవిడ చేసినప్పుడల్లా, మా ఆవిడ నా మెళ్ళ మీద కొట్టినప్పుడల్లా వెంటనే చూసుకోవడం. ఆహా, ఏది అవునా? అలా సీరియస్గా చూడకు ప్లీజ్. సో మంచి యాక్టర్స్ ఉన్నారు. యాంథనీ గారు దేంతోని కాదు యాంథనీ. సో ఇంతమంది మంచి యాక్టర్స్ ప్లస్ మా వీరయ్య గారు, అజయ్ ఘోష్ గారు. ఏంది స్వామి నువ్వు ఏదో చేసేటట్టుకున్నా మొత్తానికి మీరు ఇక్కడి నుంచి మీ కొడుకుని ముడ్డి మీద దన్నారు, ఇంకోటి దన్నారు, ఏడిపించారు, ఏదో చేతబడి చేస్తా అంటున్నారు. అసలు మామూలు వ్యక్తి కాదు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గ్రేట్ యాక్టర్ అజయ్ ఘోష్ గారు. అండ్ వీరేష్ గారు యాక్చువల్గా ఆయనతో పాటు నేను సినిమా చేయాల్సిన వాడిని, నేను ప్రొడ్యూస్ చేయాల్సిన వాడిని డిఓపిగా. బట్ ఆ టైంలో కుదరలేదు 10 years బ్యాక్. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఏదో 1-2 years లోపల ఖచ్చితంగా మీతో వచ్చి నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ ఫర్ ది గ్రేసింగ్ సచ్ ఎ గుడ్ ఫంక్షన్. అండ్ నందిని రెడ్డి గారు మేడం నమస్తే. వెళ్ళొచ్చారు నిన్న మీరు ఆఫీస్ అక్కడికి వెళ్ళారా? ఓకే ఓకే. సో ఇంత కలర్ఫుల్గా ఈ ఫంక్షన్ ఇంత కలర్ఫుల్గా జరగడానికి కారణమైన ఈటీవీ విన్ వారికి అలాగే యాంకర్ సుమ గారికి, ది గ్రేట్ యాంకర్ సుమ గారికి, తుసి గ్రేట్ హో. సో నాకేంటి సమస్య అన్నట్టు మధ్యలో నించున్నాడు ఈయన పాపం. అలాగే ప్రొడ్యూసర్స్ నాకు పరిచయం లేదు కానీ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇందాకని మీరు ముందు తిరిగింది మీరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరా సార్? ఆల్ ది వెరీ బెస్ట్. కంగారు ఏం పళ్ళక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంది ట్రైలర్. అలాగే కోనా గారికి, రోషన్కి ఇక్కడికి అంటే వచ్చి ఈ ఫంక్షన్ని గ్రేస్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈటీవీ విన్ వారికి ఐ నో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సక్సెస్ఫుల్ మూవీ మీ ముందుకి ఏప్రిల్ 17వ తారీఖు మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన హిట్ కొడతారు ఈటీవీ విన్ వారు. అలాగే మావాడు తిరువీర్ పెద్ద హిట్ కొడతాడు. ఆ సమస్య ఏందో చెప్పండి అయ్యా. అమ్మ ఇందాక నుంచి ట్రైలర్లో సమస్య 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 అంటున్నారు. ఏమయ్యా చెప్తారా లేదా? 17వ తారీఖేనా? సరే, పెద్ద ఆయన వీరయ్య గారు 17వ తారీఖు థియేటర్లోకి వచ్చి చూడమంటున్నారు కాబట్టి అందరూ 17వ తారీఖు ఏప్రిల్ 17 పెద్ద ఎక్కువ రోజులు రేపు కాదు ఎల్లుండే వచ్చేయండి అందరు థియేటర్లకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆయన జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. నాకు అప్పటి నుంచి ఒకటే గుర్తొస్తుంది. దా ప్రతాప్, ఏంటది? నవ్వును నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కదా అన్నారు కదా, బాగా నటించారు వాళ్ళిద్దరు కదా. కానీ ఎందుకు నటించారో మాత్రం చెప్పలేదు. అసలు అది చెప్పలేరు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. కానీ అందరు మగాళ్ళు నవ్వు నటిస్తూ బతుకుతున్న కథ అన్నారు. కానీ మీ నాన్న మాత్రం ఆ జాబితాలోనే లేడు. ఒక్కసారి ఆయన పిలుద్దాం. ఆయన నవ్వే నటించట్లేదు. వీరయ్య గారే కదా. వీరయ్య గారు ఒకసారి ప్లీజ్. కాలెత్తొద్దు నాన్న, ఇక్కడ బాగోదు. కొట్టడానికి వస్తా. నేను ఇటొస్తా. నన్ను కొడితే అయ్యా అందరికీ నమస్కారం. డిటిఎస్ కోన వెంకట గారికి,
రాజీవ్ గారికి, విష్ణు నిన్నెట్ట మర్చిపోతాను. నన్ను సినిమా బండి ఎప్పుడు ఎక్కుతాడా అని ఎదురు చూసిన నా ఉన్నతి కోరుకున్న మొదటి వ్యక్తి అయినా. అట్లాగే విష్ణు అబ్బాయికి, ఆ అబ్బాయితో నేను 2 సినిమాలు తీశాను. అమ్మ నందిని రెడ్డి గారు, అట్లాగే రోషను. ఇప్పుడు నువ్వేంద్ర మధ్యలో నా ఎత్తొద్దు బాగోదు. ఏంది అమ్మాయి పాయలు, వీళ్ళందరికి కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా మంచిది. మాయ నువ్వు అన్నావే నవ్వుతూ నటించే ప్రతి మగాడి కదని, ఖచ్చితంగా 100కి 90 మంది మగాళ్ళు నవ్వుతూనే నటిస్తారు. ఆడవాళ్ళు గబుకుని ఏడుస్తారు. ఏంది నవ్వుతా ఆడవలేక నవ్వుతూ ఉంటాడు. నా బతుకు కూడా అదే. చాలా మంచి సినిమా అబ్బాయి. చాలా రోజుల తర్వాత నేను తృప్తిపడి చేశానురా దీని అమ్మ అన్నంత ఆనందం కలిగింది నాకు. అట్లాంటి సినిమా అండి. ఆ పిల్లోడు నితిను, ఈటీవీ నితిను మొన్న ఒక మాట అన్నాడు, ఈ కమర్షియల్ సినిమాలు, ఈ దెయ్యాల సినిమాలు, వీటి మధ్య ఒక సినిమాని మాత్రం మనం మర్చిపోయాం. అదే ఈవీవి గారి సినిమా, జంధ్యాల గారి సినిమా. ఆ సినిమాని మర్చిపోయాం. అది మళ్ళీ చూస్తున్నాం తొందరలో, 17వ తారీఖు. అట్లాంటి సినిమా చేసామండి అని చెప్పారు. నిజమండి. అయ్యా వెంకట గారు, మీరు ఈ సినిమాను చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే రచయితగా మీ ఇది మీరు దీంట్లో చూస్తారు కూడా. పోతే ఇక పిల్లోడు నరేష్ని మాత్రం నేను చాలా ఇబ్బంది పెట్టా ఒక్కో టైంలో. ఏంది చాలా ఇబ్బంది పెట్టా. ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, ఆయన ఏమైనా టెన్షన్స్లో ఉంటాడు. తీసిందే తెత్తంటే వాడి అమ్మ పడవ ఇదేంద్రని అమ్మకి ఇట్లా పెట్టి పైన పెట్టి కింద పెట్టి ఇట్లా పెట్టి తెస్తున్నాడు. తీసింది తెత్తంటే సరికి ఏంద్ర స్వామి అనుకుని చాలాసార్లు తిట్టాను కూడా నేను. తీరా సినిమా చూసిన తర్వాత ఆ కుర్రోడు తపనేంది అర్థమైపోయింది. పోతే ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. ఇక ఈమె గురించి చెప్పాలంటే వద్దు. కానీ ఈడు జోడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో తేడా కొట్టింది నాకు. పెళ్ళికి ముందే మీకు అర్థం కాలేదా అండి? అబ్బాయి అర్థం కాల, చెడదొబ్బింది. చాలా మంచి అమ్మాయి అండి, మంచి నటిమణి, నాకు ఇష్టమైన అమ్మాయి. అసలు ఎంత ఇది కూడా బాగుంది. ఐ లవ్ యూ డాడీ. ఇదేంద్ర స్వామి నాకేం అర్థం కదా, నన్ను బజారు చేయటం తప్పితే. ఇంకా నయ్యం ఆ పిల్లోడు అర్జున్ గారు మంచోడు కాబట్టి, వాళ్ళ ఫ్యాన్స్ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏకి పారేసేవాళ్ళు తెలుసా. ఇది డిజైన్ చేసినాడు ఎవడు చెప్పరా నాకు కొంచెం. అస్సలు ఎవరా ఏందండి యాపా యాపే. కాబట్టి నాకు చాలా మంచి సినిమా. ఇంకొక విషయం ఏంటంటే 99 రూపాయల టికెట్, మల్టీప్లెక్స్ అయినా ఈ చిన్న సినిమా హాల్ అయినా సరే 105 రూపాయలు ట్యాక్స్తో కలిపి అందరూ చక్కగా హాల్కి వచ్చి చూస్తే, కుటుంబ సమేతంగా వచ్చి 17వ తారీఖు చూస్తే అద్భుతంగా ఉంటుంది. మర్చిపోలేరు సినిమా. పోతే ఈ పిల్లోడు గురించి చెప్పాలంటే, ఈ పిల్లోడు నాకు కాకుమాను తేజ వాడు మావాడు, ఆ డైరెక్టరు ఆడి ద్వారా పరిచయం, రంగస్థలం నుంచి వచ్చినాడు, మంచి నటుడు అండి. నేను ఇదిగో ఆయనతో చేసేటప్పుడు కొంచెం ఆనందపడతా, ఎవరు ఆ విష్ణుతో చేసేటప్పుడు. ఆ తర్వాత కొంతమందితో చేసేటప్పుడు ఇసుగు పడుతుంది, కొంతమంది చేసేటప్పుడు ఆనందపడతా. ఈ పిల్లోడితో చేస్తుంటే ఒక్కో టైంలో కొన్ని సీన్లో అడమ్మ బడవ నేను ఎరగదిస్తాను అనుకుంటాను, నాలో కొంచెం బలుపు ఉంటుంది. ఆ బలుపుని దెబ్బతీసినోడు ఈ కుర్రోడు తెలిసిన. నేను మర్చిపోయాడు, అమ్మ ఏంది రెట్ట చేస్తున్నాడు ఈడు అసలు, నీ అమ్మ అసలు ఆ వాయిస్ ఏంది, ఆ ఇదేంది అనుకునేవాడిని. అట్లా ఒక 2 సందర్భాలు ఏడవని కూడా ఏడ్చా. ఒక డైలాగ్ అది నాది ప్రేమ కాదంటారని ట్రైలర్లు వచ్చింది ఆ సీన్లో. ప్లస్ క్లైమాక్స్లో అండి వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి అను వీడు చేశాడు. మొన్న కరెక్షన్ చెబుతా కూడా నరేష్తో అన్నా, వీడమ్మ ఏం చేశాడు రా స్వామి వీడు అసలు అనుకున్నా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని. అందులో గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు గారి సినిమా ఇది, ఈటీవీ విన్ను. నాకు మొట్టమొదటిసారిగా
నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది కూడా ఈటీవీయే. కాబట్టి మంచి సినిమా. నరేష్ అయితే మాత్రం డైరెక్టర్ నరేష్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కథ పట్టుకుని తిరిగాడంట. ఎందుకు తిరిగాడనేది ఈ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమైద్ది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తా. ఏంది దీన్ని ప్రోత్సహించాలని మీడియా మిత్రులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం స్వామి. ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం. దుర్గా నరేష్ గారు, డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? సార్ రండి సార్. మీరు స్క్రీన్ మీద ఇన్ని డైరెక్ట్ చేయడం కాదు, ఇవాళ స్టేజ్ మీద ఛాలెంజ్ ఒక డైలాగ్ చెప్పించండి. ఎందుకంటే నేను అడిగితే ఆయన చెప్పడు కాబట్టి. రక్తం తాగుతాడు ఆయన, రక్తం తాగుతాడు. ఇప్పుడు నీ డైరెక్షన్ అంటే మీరు రక్తం తాగుతుంటారా రోజు రాత్రి? ప్రసాద్ కూడా పిలవండి, బాగా వస్తుంది. ప్రసాద్ కూడా పిలుద్దాం. ప్రసాద్ ఉంటే బాగుంటుంది. ప్రసాద్ కమ్ హియర్. ఎవడైనా ప్యాంటు మీద అలా లుంగి కట్టుకుంటాడా? ఇట్రా. ఎవడన్నా చేసే పని అంటారు అదే. 2 సేఫ్టీ పిన్లు ఇవ్వండి అతనికి. జారిపోతుంది అదేమన్నా. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ చేయి. ప్రసాద్ మీ ప్రతాప్ని కామెంట్ చేస్తున్నాడు. ఈర ప్రతాప్ని పాపం ప్రతాప్ అంటున్నాడు. మీరు ఒక మాట అన్నారు, రే నా కొడుకు ఈర ప్రతాప్, ఇంకొకసారి పాపం ప్రతాప్ అంటే కారు టైర్ కింద తలబెట్టి తొక్కిస్తా కోడక. అది ఇంకోటి ఉంది కదా నీ మార్క్ కాదు. ఇప్పుడు నేను కామెంట్ చేయాలా? బయట మాట్లాడుకుందాం సార్. రాకేష్ గారు, అది ప్రొడక్షన్ నుంచి మనకు సంబంధం లేదు. అది వేలుకి ఏమైంది? ఓకే ప్లీజ్ కంటిన్యూ. సార్ దీనికి డబ్బులు ఎవరా సార్? సార్ నువ్వు కాలు నిలబడి నాన్న చూసుకుంటాడు. రెడీ, పొజిషన్, మూడ్. అటు నుంచి వస్తాను. ఆ తన్నేది కూడా చేయించు. పిలిచిందే తన్నించడానికి. కెమెరా యాక్షన్. రే పొత్తోడా, నా కొడుకు వీర ప్రతాపో ఇంకోసారి పాపం ప్రతాప్ చెప్పనివ్వడు. వెళ్ళిపోతాను నేను. వన్ మోర్. ఆగురా, మీరు భయపెడుతున్నారు, పారిపోతున్నాయి. కాదు ఆయన రానివ్వండి, డైలాగ్ కామెంట్ చేయనివ్వండి కొంచెం. ఫస్ట్ నేను చెప్పాలా? రెడీ, పొజిషన్, యాక్షన్. ఎరే మామ, మళ్ళీ నీ కోడలు ఈఐపీ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయిందంటగా. కొడుకుని పంపించి ఈ బృద్ధి ఇస్తే 10-50 ఇస్తాం. డైలాగ్ మర్చిపోయాడు. నువ్వు పాపం ప్రతాప్ అను. పాపం ప్రతాప్ ఏమైంది డైలాగ్? పాపం ప్రతాప్. వన్ మోర్ మళ్ళీ ఫస్ట్ చెప్ప. వద్దు కష్టం వద్దు. అక్కడి నుంచి రెడీ, పొజిషన్, పాపం ప్రతాప్. రే పొత్తోడా, నా కొడుకు వీర ప్రతాపో ఇంకోసారి పాపం ప్రతాప్ అన్నావో కంఠం కొడికి రక్తదాగుతా నా కొడక. ఓకే సూపర్. అందుకనే మీరందరూ గ్రేట్ యాక్టర్స్. ఇక్కడే ఉండు, వెళ్ళకు. సార్ మీరు కూర్చోండి సార్, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీరు ఇదిగో మాట్లాడాలా? ఊర్లో ఏం చేస్తుంటావు? నేను ఏవి చేయడుగా గాలికి తిరుగుతుంటాడు. ఎయిర్ ఫోర్స్ అక్క. ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? సినిమాలో లేదు, బయట కూడా లేదు. ఇదే అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వు. లేదు, నా కోసం చాలా మంది టైటిల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకని. అయితే మాట్లాడు. ఓకే, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అక్క, ఆవకాయ పంపించావు, బాగుంది, చాలా బాగా చేసింది సుమక్క ఆవకాయ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు నమస్కారం. పెట్టుకుంటాను నేను ఇప్పుడు. సరే, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు నమస్కారం అండి. చెప్పు వాళ్ళ పేర్లేంటో. సినిమా గురించి మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. పాపం ప్రతాప్ అని టైటిల్ చెప్తున్నారు, కానీ గత కొద్ది రోజులుగా నన్ను చూసి నాకే పాపం అనిపించేలా కొన్ని సంఘటనలు జరిగినాయి. బేసిక్గా ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో నేను ఈరోజు లేకపోయినా మీడియా మిత్రులతో మాట్లాడదామని వచ్చానండి ఈరోజు. ఒక సినిమాని మా నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్లోకి తీసుకెళ్ళే వాళ్ళలో ముందు మీరే ఉంటారు. సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ నుంచి రిలీజ్ వరకు మీ సాయం మాకు ఎంతో అవసరం. అందుకే స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మీడియా మిత్రులకు నమస్కారం అంటాం, కానీ ఫస్ట్ దెబ్బేసేది ఫ్రెండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపం ప్రతాప్ టీజర్ ఈవెంట్లో మాట్లాడిన దానికి నా మీద మీరు పెట్టే టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అన్న?
ఏంటో అన్న అన్నా నా గురించి రాయండి. ఏడ్చేవాడు ఎవడో లేడు. మా అమ్మకి ఆవిడ పెద్ద బాధపడదు, ఎందుకంటే ఎవరైనా ఆవిడకి యూట్యూబ్ లింక్ పంపిస్తే ఓపెన్ చేయడం రాస్తారు ఆవిడకి. ఎవరో పొరపాటు నేను చూపిస్తే వాళ్ళు మొండ పడిపోయినా జమ్మ పడిపోయినా అలా నా కొడుకు గురించి అలాగే అంటారు, బాధపడదు తప్ప ఏడ్చేవాళ్ళు ఎవరు లేరన్న. ఎవరైనా అంత ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చినా కూడా అని గసిరి పంపించేస్తాను నేను. అంత ఉత్తముడిని, అంత ఉత్తమ స్వభావం ఉన్నవాడిని నేను. కాబట్టి నా గురించి రాయండి, నా గురించి ఏవైనా మీరు రాసుకోవచ్చు. వీడు మగాడు కాదు మృగాడు, ఈ సినిమాకి వీడు కీలకం కాదు కీటకం, వీడు ఒక ప్రాస్టిట్యూట్, వీడు ఒక ఆల్ఖైదా, వీడు ఒక స్లీపర్ సెల్, పాకిస్తాన్ షేక్ ఉలల్లా ఖాన్తో వీడికి సత్సంబంధాలు ఉన్నాయి. రాయండి అన్న, సింపతి కోసం చెప్పట్లేదన్న మీడియా మిత్రులారా. నా గురించి మీరు ఏవైనా రాయండి, ఏవైనా. రీసెంట్గా ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఇది నేను ఎక్కడ మాట్లాడలేదు, కానీ తప్పలేదన్న. ఈ 3 రోజులు పడే హింస వల్ల మాట్లాడాల్సి వస్తుంది, అందుకు మాత్రం వచ్చాను అన్న ఇక్కడికి. ఓ ఇన్సిడెంట్ జరిగింది, మీరు వెళ్ళి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ నా వెబ్ సిరీస్ల కన్నా అదే వస్తుంది. అది మర్చిపోయి, ఆ మచ్చని మర్చిపోయి సార్, అరే గెలుద్దాం మళ్ళీ, ఓ మచ్చపడింది దాన్ని తుడిపేసుకుందాం, మళ్ళీ పని చేసుకుందాం అన్న. బొంగు మర్చిపోతావు నువ్వు, మేము గుర్తు చేస్తాం అని గుర్తు చేస్తున్నారన్న మీరు. నా పేరెంట్స్ పేర్లు మార్చేశారు, థ్యాంక్ యూ ఇంకో ఫ్యామిలీ నాకు ఇచ్చినందుకు, ఇంకో పేరెంట్స్ నాకు ఇచ్చినందుకు. నా గురించి మీరు ఏవైనా రాసుకోండి అన్న, సింపతి కోసం, అది గెయిన్ చేయడం కోసం ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. నా గురించి రాయండి, ప్రాస్టిట్యూట్ అని రాయండి, నేను డబ్బులకి వెళ్తానని రాయండి అన్న, ఎనీథింగ్ రాయండి, నాకేం పర్లేదు. కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం, వేరే ఆడపిల్లల పేర్లు మాత్రం దయచేసి ఇన్వాల్వ్ చేయకండి అన్న. నా గురించి మీరు రాయండి, ఆ రోజు బియ్యం డబ్బులు వస్తాయంటే ఇంకా రాయండి, ఎనీథింగ్ ఏమైనా రాసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు. మీకు నాకు తెలుసు అన్న, మీ అందరూ ఇందులో జర్నలిజం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను వచ్చా, అలా కెమెరా పట్టుకొని ఇలా వీడియోలు కవర్ చేసుకుంటూ, షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ, సినిమాలో రాస్తే నాకు క్యారెక్టర్ ఇవ్వకపోతే నేను సీరియల్లోకి వెళ్ళి రాసుకున్నాను అన్న. కంటెంట్ మొత్తం రాసిన తర్వాత ఒక బిర్యానీ 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. 11 వర్షాలు రాసేవాడిని నేను, చేతులు ఖాళీ ఉండేవి సార్, అప్పట్లో రాసుకుంటూ ఉండేవాడిని. ప్రొడక్షన్ హౌసుల్లో మెట్లు ఉంటాయి కదా డార్లింగ్, చెప్పులు పెట్టి తీసి లోపలికి వెళ్తారు కదా, చిన్న బిగ్ షాట్, దాని ఏమంటారు, దాని ఏమంటారు, ఇంకా ఉంటాడు షెడ్యూల్, బాక్సర్, అది వేసుకొని అట్టపట్టుకుని ఇలా కూర్చొని రాసుకుంటే ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు సార్, ఆడికి చెప్పండి రా గెస్ట్లు వస్తారు, ఆడు మెట్ల దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు, ఆడికి చెప్పండి రా అని. సో ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అదేం ఫరక్ పడకుండా రాసుకునేవాడిని, ఎందుకంటే చేతులు చాలా ఖాళీగా ఉండేవి, అందుకే అట్లా రాసుకునేవాడిని.
నటిస్తూ తీసిన వ్యక్తి నరేష్, ఆ తర్వాత తిరువీరు. కోర్స్ నా గురించి మీకు ఎందుకు లేను, ఎవడ యాడ్ ఎందుకు పెద్ద పనే లేదు. సో అలా అంత కష్టపడి తీసిన సినిమా ఇది. ఈ సినిమా గురించి నేను ఇంతకుమించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. నేను క్లైమాక్స్ 4 రోజులు డేట్లు ఇవ్వకపోయినా మీరు ఆగి నా కోసం మీరు నా క్లైమాక్స్లో కొన్ని నేనే సీన్స్ యాడ్ చేసుకునే అవకాశం మీరు నరేష్ గారు కల్పించారు. ప్రతి ఈవెంట్కి నువ్వు ఎలా అయినా రావాలి అని చెప్పి ఈటీవీ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి ఫోర్స్ చేసి పిలిచినందుకు థ్యాంక్ యూ నితిన్ అండ్ సాయి. థ్యాంక్ యూ బుజ్జమ్మ, థ్యాంక్ యూ విష్ణు అన్న, నా మిత్రమండలి కూడా మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మ్యామ్, మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్, మీ రేటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న మళ్ళీ చెప్తున్నా, సింపతి కోసం చెప్పలేదన్న, కొంచెం బాధ ఉండి చెప్పిన, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మీకు అర్థమైతే నేను అదృష్టవంతుని, అర్థం కాకపోతే నా కర్మ. దానికి కూడా భయపడినన్నా, అది ఎంతకన్నా పీకేదేమీ లేదు నన్ను. ప్లీజ్ అన్న, ఏవైనా తమ్ముళ్ళు చేయండి కానీ వేరే వాళ్ళ పేర్లు మాత్రం ఇన్వాల్వ్ చేయకండి అన్న దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది చెప్పడానికే వచ్చాను, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. సారీ సార్, సారీ. ప్రతాప్, ఇప్పటి నుంచి నువ్వు కాదు, పాపం ప్రసాద్. నేను ఇచ్చే ఆల్రెడీ మగాడు కాదు మృగాడు అని మంచి టైటిల్ ఇచ్చాడు, భలే ఉంటుంది అది. అయ్యో బాబోయ్, షేర్లు పడతాయి అది. అంత మంచిదే జరుగుతుందిలే ప్రసాద్ నీకు, ఓకేనా? అంతే అంట. అంతే. దీనికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటన్నా షేర్లు పడతాయి. అర్థమైందిగా, అది మ్యాటర్. థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి లైఫ్లో ఎన్నో సాధిస్తే ఎన్నో కష్టాలు మళ్ళీ చూసావా, ప్రతి వాళ్ళకి ఉంటాయి, నీకు మాత్రమే కాదు అసలు. కానీ అందరి బుజ్జమ్మలు వెళ్ళిపోరు కదా దేవుడా. ఓకే, ప్రొడ్యూసర్స్ని పిలుస్తాం ఒకసారి, ఓకేనా? గడ్డం రాకేష్ గారు ఒకసారి ఇలా రండి. అలాగే మన రుద్రదేవ్ మైరెడ్డి గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నువ్వు ఉండట్లేదు అటైర్లో, వాళ్ళు మాత్రం ఉంటున్నారు మొత్తం. కొత్త లుంగిలండి, స్టిక్కర్లు కూడా సరిగ్గా తీయలేదు చూడండి. ఇందాక డైరెక్టర్ రావడానికి కూడా ఆలస్యమైంది, ఎందుకంటే బ్లింకిట్ నుంచి లుంగి రాలేదంట. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఉంటాడు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది డైరెక్టర్ కాదు, బండోడు. ఓకే, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గెస్ట్గా విచ్చేసిన శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, కోన వెంకట్ గారికి, రాజు కనకాల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద అకేషన్. మా టీం అందరూ చాలా కష్టపడ్డారు, ఇవన్నీ ఓకే అండి. అంటే నేను సక్సెస్ మీట్లో మాట్లాడతా. ఇప్పటికీ మన బబ్లీ బాయ్ ఇంకా మన సౌండ్ డిజైనర్స్ ఆడ మిక్సింగ్ కొడతా ఉన్నారు, ఇంకా ఎల్లుండి రిలీజ్ పెట్టుకొని. పర్ఫెక్షన్, చాలా బాగా వచ్చింది సినిమా. అందరూ ఖచ్చితంగా కడుపుబ్బా నవ్వుకొని వెళ్తారు సినిమాకి వచ్చారంటే. అండ్ అందరినీ థియేటర్స్కి పుల్లింగ్ చేయడానికి 100 రూపీసే అండి టికెట్. సో హ్యాపీగా వచ్చేసి ఒక 2.5 గంటలు కడుపుబ్బా నవ్వుకొని తర్వాత బాగా ఎంజాయ్ చేసుకొని, క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లైక్ నాకైతే డౌట్ లేదు సినిమా మీద, 100% మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ అందరు యాక్టర్స్ అండి, లైక్ చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. ఈరోజు ఇందాకే మాట్లాడుకుంటూ వస్తుంటే తెలియకుండా యాక్టర్స్ చాలామంది పెద్దోళ్ళు పడిపోయారు ఈ సినిమాలో. మనం అనుకోలేదు ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అని నేను నితిన్ మాట్లాడుకుంటుండే ఇందాక వచ్చేటప్పుడు. లైక్ ఆల్ ద అంటే వెటరన్ యాక్టర్స్ అండి, లైక్ రఘుబాబు గారు, దేవి ప్రసాద్ గారు, అజయ్ ఘోష్ గారు, రాశి గారు, లైక్ అందరూ అంటే వాళ్ళు చాలా సినిమాలు చేసి ఉంటారు. బట్ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేసి అందరూ లైక్ దే హెల్ప్డ్ ద ఫిలిం. అండ్ దుర్గా నరేష్ విజన్ని నమ్మి వీళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. సినిమాకి రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, నో డౌట్, షోర్ షాట్. అగైన్ బాండ్ పేపర్ గ్యారంటీ. ఇంతకుముందు ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేసి వెళ్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ నందిని మ్యామ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ అన్నట్టు చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్.
ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. తిరు, అమేజింగ్ యాక్టర్ మీరు. మిమ్మల్ని సెట్ మీద చూస్తే అసలు ఐ కుడెంట్ బిలీవ్ ఇంత ఈజీగా ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఇంత ఈజీగా ఎలా పుల్ ఆఫ్ చేస్తున్నారని. అజయ్ ఘోష్ గారితో ఈక్వల్గా చేయాలంటే అదొక పెద్ద అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్. మీరు ఈ మూవీకి ఎంత ఇచ్చారో నేను సెట్ మీద చూశాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు ఆ క్యారెక్టర్ని నమ్మి చేశారు. అంత ఈక్వల్గా తిరుగు చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. పాయల్, థ్యాంక్స్ అ లాట్. Thanks a lot, even for promotions. Last 2 days, how hard you worked, I've seen. Thank you very much. Rakesh Annattu, each and every person, Radha Krishna garu, and of course, my director Naresh garu. First narration cheppinappudu asalu meelo passion, me dedication chusi inka thought kuda lekunda narration innaka. So thank you very much. Everybody, it will be a very entertaining film. Please come watch. Ante ade cheppagalatam. Thank you. థ్యాంక్ యూ అండి. అందరూ ఈ లుంగీలు కట్టుకొని వచ్చారు, దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందా అండి? ఒకసారి ఈ మైక్ ఇవ్వండి. యా, అందరూ గిఫ్ట్ ఏదిరా అంటే సరే లుంగీలు కొనిస్తారా అని కొనిచ్చా. ఓహో, మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది లుంగీలా? ఓకే. మూవీ బాగా నడవకపోతే మటన్ కొట్టుకోవచ్చు కదా అని తిరుగు ఇచ్చిన ఐడియా ఇది. అందుకే ఈ కలర్ లుంగీ రాదు మనకి, చూడు. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మీరు థియేటర్స్లో కూడా ఒక గిఫ్ట్ స్కీమ్ కింద ప్లాన్ చేయాలి. ఈటీవీ విన్ అండ్ మీరు వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ, అదే మగ ప్రేక్షకులకి లుంగీలు గిఫ్ట్ ఇవ్వడం. సమ్మర్ కదా, ఎనీవే ఇట్ విల్ బి నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మనకి చాలా పెద్ద లాయర్ గారు వచ్చారు ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమానికి. నీ సమస్య ఆయన తీర్చేస్తారు. పూజారి నాగేశ్వరరావు గారి పేరు విన్నావా? ఎంత పెద్ద లాయరో తెలుసా? ఎలాంటి కేసు అయినా ఇట్లా సాల్వ్ చేసేస్తారు. రోజులో వందల కేసులు. పోతే పోనీ అన్నాడు కదా. ఏమనరు. ఒక్క నిమిషం ఆయన స్టేజ్ మీదకి పిలుస్తాను. నాగేశ్వరరావు గారు ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తారా సార్ మీరు ప్లీజ్? ఎన్ని ప్రాబ్లమ్స్ తీర్చేశారు తెలుసా అలవోకగా. బుజ్జమ్మ ఎందుకు వెళ్ళిపోయిందో కూడా చెప్తారంటారా? ఎందుకు వెళ్ళిపోతుందో ఆయన ఎలా చెప్తారు? సార్ నమస్కారం అండి. సార్ నమస్తే అండి. అదే సార్, ప్రతాప్ ఓకే, చిన్న ప్రాబ్లము. మీరైతే ఎన్నో చూసేసి ఉండుంటారు, రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ. సో ఈ ప్రాబ్లం ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇతను చెప్పలేకపోతున్నాడు. మీరు ఏమైనా సజెషన్ ఏమైనా ఇస్తారా అని. తప్పకుండా. జనరల్గా భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది అన్నప్పుడు చాలామంది ఉగ్రవాదం కానీ లేదంటే ఇంకా రకరకాల సమస్యలు చెప్తుంటారు. కానీ భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళి. అవును, ఇప్పుడున్న యూత్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పెళ్ళినే. అంటే చాలామందికి ఏజ్ దాటి పెళ్లి కావడం లేదు. పెళ్ళైన వాళ్ళు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మన ప్రతాప్ గారు కూడా పెళ్ళైన తర్వాత తాను చాలా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళైన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. అది ప్రతి ఒక్కరు భారతదేశంలో ఇప్పుడు పెళ్ళైన ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. కరోనాకు ముందు, ఎప్పుడైతే కరోనాకి ముందు పెళ్లి సందర్భాలలో చాలామంది అమ్మాయిలు విక్టిమ్స్ ఉంటుండే. కరోనా తర్వాత జరిగే పెళ్ళిళ్ళలో అబ్బాయిలు విక్టిమ్స్ ఉంటున్నారు చాలా వరకు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఏ వేదికల మీద ఎవరు మాట్లాడతారు లేరు. చాలామంది ఆడవాళ్ళకి ఎగనిస్ట్ మాట్లాడాలంటే మాత్రం చాలా అది, ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. మోరల్గా మగవాళ్ళని కాపాడటానికి ఇప్పుడు భారతదేశంలో ఏ రకమైన చట్టాలు లేవు, వాళ్ళు చెప్పుకోవడానికి కూడా. అందుకనే వాళ్ళు క్లియర్గా చాలా చెప్పారు కదా. ఇది నవ్వుతూ నటిస్తూ బతుకుతున్న ఎందరో మగవాళ్ళల్లో మా ప్రతాప్ కూడా ఒకరు, నేను మాత్రం కాదు. ఆయన మాత్రం కాదంట. అది మరి ఎందరో అంటే నన్ను కూడా యాడ్ చేయాలని చెప్తున్నా. అవును. కాబట్టి ఈ సినిమా అనేది పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతి యువతులు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా కంపల్సరీ చూడాలని నేను 100% కోరుకుంటున్నా. ఇది తప్పకుండా 100% సక్సెస్ అవుద్ది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు రిలేటెడ్ అయ్యే ఇష్యూ కాబట్టి ప్రతి కుటుంబంలో. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అనే ఇష్యూ వచ్చినప్పుడు ఒక సమస్య ఏమవుతుంది అంటే ఏంటంటే వేరే లీగల్ ఇష్యూలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలలో ఎక్కువ మాట్లాడుకోరు. ఎందుకంటే ఒక ల్యాండ్ సమస్య వచ్చిందనుకో వాళ్ళు ప్రతి ఒక్కరితో చర్చించుకుంటారు. వేరే ఏ సమస్య, ఒక ఎంప్లాయ్మెంట్ సమస్య వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా ప్రతి వాళ్ళు లిమిటెడ్గా చర్చించుకుంటారు. కానీ ఈ పెళ్ళికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న అందరూ ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ వర్షన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, అటు అమ్మాయి సైడ్ కూడా అందరు. ఇటు మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత మనం సొసైటీ కూడా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ప్రధానంగా మనం ఎదుర్కొన్న సమస్య ఏంటంటే పెళ్లి చేసుకున్న ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే
పెళ్లి చేసుకున్న 4 days వితిన్ 4 daysలో అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి సమాజం మొత్తం వాళ్ళని, ఎందుకంటే సమాజం మొత్తం ఎందుకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అంటే అబ్బాయిలో ఏం తప్పు ఉంది, అబ్బాయి ఏదో చేసి ఉంటాడు కాబట్టి వెళ్ళిపోయింది అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అది సామాజిక పరంగా అది చాలా ఎదుర్కోవడం చాలా కష్టం. అది ఒక మగవాడు పెళ్ళైన తర్వాత ఏ కారణం చేతైనా సరే అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతే ఇక ఆన్సర్ చెప్పుకోలేక మగవాడు పడే బాధ అది మనం మాటలో చెప్పలేము. కాబట్టి ఈ సినిమాలో మన ప్రతాప్ గారు చాలా కష్టాలు ఎదుర్కొని లాస్ట్కు నాకు తెలిసి మళ్ళీ అమ్మాయి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది కాబట్టి సినిమా కాబట్టి నిజ జీవితంలో కూడా వచ్చేస్తారు చాలామంది. ఎందుకంటే టెంపరీగా సమస్యలు కూడా చాలామంది వచ్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతాప్ గారికి ఆమె మళ్ళీ చేరుకుంటుందని ఆశిస్తున్నాను నేను. ఇంకా ఎస్పెషల్లీ ఈటీవీ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఈటీవీ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా మంచి మంచి సినిమాలు నిర్మిస్తుంది. కంటెంట్ బేస్డ్ సినిమాలు అనేవి ఈటీవీ వాళ్ళు నిర్మిస్తున్నారు. గత మన లాస్ట్ 2-3 years చూసుకుంటూ కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు మంచి కంటెంటెడ్ బేస్డ్ సినిమాలు అనేది మనకు ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా మంచి కంటెంట్తో నిర్మించబడదని నేను అనుకుంటున్నా. కాబట్టి 100% సక్సెస్ అవుతుంది. తిరువూరు గారు కూడా చాలా పెద్ద ఈ సినిమాతోని ఒక బ్లాక్ బాస్టర్ అండ్ ఒక కమర్షియల్ సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి యాక్టరు, చాలా సినిమాలు చూసినా కూడా రీసెంట్గా కూడా ఒక విడుదల కాని సినిమా ఒకటి చూసినా నేను, చాలా బాగా యాక్టింగ్ చేశారు, దాంట్లో ఎక్సలెంట్ చేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ కనుక చాలా సినిమాలకు ఈటీవీ కనుక ఎట్లా అవార్డులు వచ్చినాయో డెఫినెట్లీ ఈ సినిమాకు కూడా ఈటీవీకి 100% అవార్డ్స్ వస్తాయి. తిరువూరు గారికి కూడా 100% అవార్డు వస్తుందని కోరుకుంటున్నా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈటీవీ చాలామందికి అంటే కొత్త డైరెక్టర్స్కి, కొత్త యాక్టర్స్కి, కొత్త ప్రొడ్యూసర్కి చాలామందికి అవకాశాలు ఇచ్చింది. అలాగే నాకు కూడా ఒక అవకాశం ఇచ్చింది యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద. త్వరలో ఈటీవీ ద్వారా నేను ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ బాపినేడు గారికి, నితిన్ గారికి, సాయి గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అట్లాగే ఈ కార్యక్రమాన్ని, ఈ సినిమాని దీవించడానికి వచ్చిన శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, కోనా వెంకట్ గారికి, రోషన్ గారికి, ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బుబ్బిల్కి, మన మార్క్ అంతోని గారికి, తర్వాత అజయ్ ఘోష్ గారికి, తర్వాత ప్రసాద్ గారికి, హీరోయిన్కి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే సార్ని ఒకసారి మళ్ళీ పర్సనల్గా వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ప్రాబ్లం ఉండాలంటే పర్సన్ కూడా ఉండాలి కదా, పర్సనే ప్రాబ్లం. ప్రతాపు సరే, ఒక పని చేద్దాం, అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దాం, సరేనా? ఇప్పుడైతే ఎవరు నీ సమస్య తీర్చలేదు, కానీ ఇంకెవరైనా శ్రీ విష్ణు గారు ఏదైనా చెప్తారేమో అని నాకు కొంచెం ఆశగా ఉంది. కాబట్టి అందరినీ ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దామా? ఓకే, ఒక్కసారి ప్రొడ్యూసర్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇది పట్టుకో ప్రతాపు, ఒక్క నిమిషం ఇది తీసుకొని ఆయన. ఈటీవీ విన్ ఇందాకే అందరూ చెప్పారు, అద్భుతమైనటువంటి సినిమాలు, వెబ్ సిరీసు, అలాగే బ్యూటిఫుల్ షోస్తో ముందుకు దూసుకొని వెళ్తుంది. మరి ఈటీవీ విన్ నితిన్ గారిని అలాగే సాయి కృష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సాయి కృష్ణ గారు హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ నితిన్ గారు కాంటెంట్ హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏంటి వీళ్ళు కూడా చీటింగ్ కానీ ఈ మధ్యకాలంలో ఏవైనా సినిమాలు కాంటెంట్ పరంగా రావటము, అలాగే మార్కెటింగ్ పరంగా దాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలబ్బా. అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు ఎక్కడ? మా డైరెక్టర్ గారు దుర్గా నరేష్ గారు టు ప్లీజ్ రండి 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 స్టేజ్ మీదకి వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ మీకు. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించిన సురేష్ బొబ్బిలి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. విరాట పర్వం, నీది నాది ఒకటే కదా లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్కి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి సురేష్ బొబ్బిలి గారు, అలాగే కానిస్టేబుల్ కనకానికి కూడా చేశారు. సో మీ ప్రీ వెడ్డింగ్కి కూడా వారే చేశారు. అజయ్ ఘోష్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడు మాత్రం యాక్టర్గానే పిలిచేద్దాం, మీ నాన్న క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేసారు ఆయన. యాంథనీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రసాద్ బెహ్రా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే విశ్వేశ్వర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. అలాగే అన్వర్ గారు, ఎడిటర్ అన్వర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బాషా గారు వేదిక మీదకి రావాలి. అరవింద్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, అండ్ ఎవరి వల్ల అయితే ఈ సమస్య అంతా వచ్చిందో
ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. రామ్మ పాయల్ రాధాకృష్ణ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ అమ్మాయి ఆ అమ్మాయి మీరు టీజర్లో ట్రైలర్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి. అలాగే ఈ సినిమాలో తీర్పు చెప్పిన పెద్ద మనుషులందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద మనుషులు ఉన్నారు అక్కడే. ఓకే. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ కోన వెంకట్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి దూకుడు, బాద్షా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి రైటర్, డైరెక్టర్, అదుర్స్ ఆయన ఎప్పుడైనా సరే వెంకట్ గారికి సాదర స్వాగతం. అండ్ హర్ష్ రోషన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కోర్ట్ సినిమాతో సెన్సేషనల్ హిట్ని కొట్టినటువంటి హర్ష్ కమ్. అండి అందరికీ నమస్కారం. ముందుగా హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు నాకు ఒక ఛాన్స్ దొరికింది చెప్పడానికి. బేసిక్గా తిరువీర్ సార్ నాకు మెంటర్. సో ఆ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ టైం అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి, ఒక యాక్టర్కి ఆ స్క్రిప్ట్ నుండి ఏం కావాలి అని నేర్చుకుంది ఆయన దగ్గర. థ్యాంక్ యూ సార్. ఆ ఫౌండేషన్ మీతో నేర్చుకుంది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అండ్ నేను ఎప్పుడు తిరువీర్ సార్ సినిమాలు చూస్తూ ఉండి అడ్మైర్ చేస్తూ ఉంటాను. ఆయన రైట్ ఫ్రమ్ లాలన్ క్యారెక్టర్, జార్జ్ రెడ్డి, మసూదా, పరేషాన్ కానీ మొన్న రీసెంట్గా వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో, ఇవన్నీ చాలా హానెస్ట్గా, వెరీ రూటెడ్గా, గ్రౌండెడ్గా ఉండే సినిమాలే తీస్తారు. సో ఇప్పుడు 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 పాపం ప్రతాప్ చూసినా నాకు అదే ఫీలింగ్. ఒక జెన్యూన్గా రూటెడ్ హానెస్ట్ ఫిలిం. అంటే ఒక వెరీ సెన్సిటివ్ లైన్ని చాలా కామికల్గా వేగా చూపించారని అనిపించింది నేను చూసినంత వరకు. సో అండ్ కమింగ్ టు ఈటీ విన్ అండ్ నితిన్ అన్న అండ్ సాయన్న, ఈటీవీ నుండి వచ్చే ప్రతి కంటెంట్, ప్రతి సినిమా, ప్రతి సిరీస్ అన్నీ ఒక హిట్ స్ట్రీక్, సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాయి. అండ్ అన్న ఐ విష్ పాపం ప్రతాప్ కూడా మీ సక్సెస్ స్ట్రీక్ని అలాగే పెంచుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతాప్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 17th April. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అంటే క్రాస్నిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరొకసారి ఒక పిక్చర్ కోసం విష్ణు గారిని ఫార్వర్డ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. తిరువీర్ గారు టు ప్లీజ్ ఫాలో. ఎస్, ఇద్దరు మొహమాటస్తులే. హీరోయిన్ టు ప్లీజ్ ఫాలో. ఎస్, ప్రొడ్యూసర్స్ ఓకే రండి. డైరెక్టర్ గారు ఓకే. కోన వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్ సార్. గుడ్ ఈవినింగ్. నాకు ఫస్ట్ ఇవాళ మార్నింగ్ సాయి, నితిన్ వాడితో సపరేట్ కాల్ చేసి, సార్ మీరు తప్పనిసరి రావాలి, ఇది మీ కైండ్ ఆఫ్ సినిమా అని వాళ్ళిద్దరూ ఒకే డైలాగ్ చెప్పారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు 100% వాళ్ళ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ వచ్చినప్పుడు చూస్తున్నా పాపం ప్రతాప్ అంటున్నారు, అతని ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్, పాపం అన్న సింపతియే లేదు. అంటే ఆ కంటెంట్ ఇచ్చిన హ్యాపీనెస్ డెఫినెట్గా నాకు ఎప్పుడు కూడా తిరువీరు ఒకప్పుడు ఎవరో డిఫరెంట్ సినిమాలు తను ఆర్ట్ సినిమా హీరోలా అనిపిస్తాడు, కానీ ఆర్ట్ సినిమా హీరోలా చేసే సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్లు అయ్యాయి. అలాంటిది కమర్షియల్ హీరోగా చేశాడు ఇప్పుడు ఫస్ట్ టైం. ఒక కమర్షియల్ హీరో, ఒక కమర్షియల్ జోనర్ కనపడుతుంది. మరి ఇది ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందో అని నాకు 100% చూసిన ప్రతి కంటెంట్ నేను జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. తర్వాత నన్ను పక్కన తీసుకెళ్ళి చెప్పిన, ఒకే తిరువీర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు చెప్పు ఒకసారి. తిరువీర్ అంటే తమిళ నేమ్ అనుకున్నా ఫస్ట్లో.
కాదు తెలుగుడే అని తెలిసింది, వికీపీడియా చూసా. ఓకే. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త కంటెంట్ని వెతుక్కునే ఈటీవీ, అలాగే కొత్త కంటెంట్ కనపడితే అతుక్కునే తిరువీరు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇటువంటి కొత్త కంటెంట్ వచ్చినప్పుడు నెత్తినికి పెట్టుకునే తెలుగు ప్రేక్షకులకి మీరందరికీ ఈ సినిమా 17th నాడు 100% చూడండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ దీంట్లో చేసిన ప్రతి యాక్టరు, పాయల్, మన అజయ్ ఘోష్ గారు, ఎవ్రీ యాక్టర్ దే లిటరలీ లివ్డ్. నాకు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు సెట్ చేసేటట్టు అనిపించలేదు. అండ్ దీనికి 100% క్రెడిట్ డైరెక్టర్ నరేష్కి ఇస్తాను నేను. చాలా బాగా చేయించాడు తన టైమింగ్ 100%. ఎస్పీ దుర్గ నరేష్. ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా, తిరువీర్ అంటే టమిలియన్ కాదు, ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా అంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మై బెస్ట్ విషెస్. రేపు 17th ఫస్ట్ టికెట్ నాకే పంపించాలి సాయి. ఫస్ట్ టికెట్ ఆన్ 17th ప్రసాద్లో. థ్యాంక్ యూ, డోంట్ మిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాయి కృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికి నమస్కారం అండి. ఈ ఫంక్షన్కి విష్ చేసిన శ్రీ విష్ణు గారికి, నందిని రెడ్డి గారికి, రోషన్ అండ్ కోన వెంకట్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇందాక కోన వెంకట్ గారు నేను కింద మాట్లాడుకుంటున్నప్పుడు అన్నారు, చిన్న సినిమా కదగా మేము సపోర్ట్ చేయాలి మనం అందరం. సో టాలీవుడ్ అంతా సపోర్ట్ చేస్తుంది చిన్న సినిమాలకి. పెద్ద సినిమాలు అయితే హీరోలు ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. చిన్న సినిమా కాబట్టి టాలీవుడ్ అందరూ కలిసి రావాలి సపోర్ట్ చేయడానికి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బేసికల్లీ చిన్న సినిమాకి సపోర్ట్ చేయడం అనేది మాకే చాలాసార్లు జరిగింది. రైట్ ఫ్రమ్ అడిశేష్ గారి దగ్గర నుంచి, శ్రీ విష్ణు గారి దగ్గర నుంచి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ గారి దగ్గర నుంచి, అలా అందరూ అల్లరి నరేష్ గారి దగ్గర నుంచి అందరూ ఈ చిన్న సినిమాకి, మా సినిమాలకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో టాలీవుడ్ ఈజ్ బెస్ట్ ఆడియన్స్ అనేది ఎలా ఉందో, టాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ ఆర్టిస్ట్ కూడా బెస్ట్ సపోర్టర్స్ ఆఫ్ చిన్న సినిమా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో సపోర్ట్ చేస్తున్నందుకు. సో April 17th పాపం ప్రతాప్ ఇన్ థియేటర్స్. మీరు చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టికెట్ రేట్ ఈస్ 99 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్లో కూడా. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ పాపం ప్రతాప్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ బెస్ట్ యాంకర్స్ కూడా ఉన్నారు టాలీవుడ్లో. థ్యాంక్ యూ సుమ గారు, మీరు కూడా. తప్పకుండా చూస్తాము. అండ్ నితిన్ గారు. కొంచెం కష్టంగా ఉందండి లుంగి, బట్ ఐ విల్ అడ్జస్ట్. సో ఫస్ట్లీ కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో పుట్టిన ఒక శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి అవ్వడానికి కారణం జనం. అలాగే ఒక శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ అవ్వడానికి కారణం జనం. కానీ జనం దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళిన ఒక సైన్యం మీడియా. సో మీరందరూ కనిపించకుండా మా అందరినీ కనిపించేలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే మేమందరం ఇక్కడ లేము. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కోపంలో అమ్మ మీద కూడా ఒక మాట అనేస్తూ ఉంటాం, నాన్న మీద అలుగుతూ ఉంటాం. అలా అప్పుడప్పుడు మా అలకల్ని కూడా అర్థం చేసుకుంటూ మాతో నిలబడి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు పాపం ప్రతాప్, అందరూ సుమగారు అడుగుతున్నారు ఈ లుంగి ఎందుకు కట్టుకున్నారని. సో నరేష్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మేము ఎలా అయితే మీ లైఫ్లో కనిపించే సాధారణ మన మనుషుల్లా కనిపిస్తున్నామో, అలా మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనల కలిపితే ఒక సినిమాలో పెడితే అదే ఈ పాపం ప్రతాప్. అది చెప్పడానికే మెటఫారికల్గా లుంగీలు కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బట్ సినిమా చాలా బాగుంటుందండి. ఇప్పుడే మిక్సింగ్ థియేటర్లో ఫైనల్ కాపీ చూసుకున్నాం. రేపు రాత్రి నుంచి ప్రతి థియేటర్ ఒక కళ్యాణ మండపం కాబోతుంది. ప్రతాప్ గారు వెళ్ళి బుజ్జమ్మని తీసుకురాబోతున్నాడు మీ అందరి మధ్యలో. సో మీరందరూ ఆ పెళ్ళికి రావాలి. సో పెళ్ళికి కూడా చాలా తక్కువే అండి టికెట్, 99 రూపాయలు మాత్రమే. రేపు రాత్రి నుంచి మీరందరూ వచ్చే సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఫైనలీ పరేషాన్, మసూదా, ప్రీ వెడ్డింగ్ షో లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన తిరువీర్, అనగనగా లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్రొడ్యూసర్ రాకేష్, అండ్ లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి కాంటెంట్ డెలివర్ చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ విన్, వీళ్ళందరూ కలిసి చేస్తున్న ప్రామిసే ఈ పాపం ప్రతాప్. మీ అందరూ
మీ మొహంలో నవ్వుని పెంచుతుంది కానీ ఆ నవ్వుని తగ్గించదు ఈ సినిమా. చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఇంకా పాపులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గుండెల మీద చేసుకుని సినిమాకి రండి. సో ఫైనల్లీ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్. లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఓటీటీకి తీశారు. ఇది థియేటర్ సినిమానా కాదా అనుకుంటున్న టైంలో ఇది పక్కా థియేటర్ సినిమా అని మాకు ప్రోత్సాహం ఇచ్చిన ఫస్ట్ వ్యక్తి శ్రీ విష్ణు గారే. సేమ్ మళ్ళీ రాజు వెట్స్ రాంబాయి కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తిలో శ్రీ విష్ణు గారు ఒకరు. సార్ ఈసారి పక్కా థియేటర్ సినిమానే తీసాం సార్. సో ఈ ఆడియో ఫంక్షన్కి మీరు చీఫ్ గెస్ట్ అంటున్నారు, బట్ యువర్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫ్యామిలీ సార్. ఇంకా చెప్పండి, ఈ పంచాయతీకి మీరు పెద్ద. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎస్పీ దుర్గా నరేష్, దిస్ మ్యాన్ 13 years ఆఫ్ స్ట్రగుల్స్. సో నవ్వును నటిస్తూ బ్రతుకుతున్న ప్రతి మగాడి కదా అన్నారు కదా. సో ఈ నవ్వు వెనకల 13 years తన స్ట్రగుల్ ఉందండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో దూరంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కోసమన్నా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాం. నరేష్, యూ హ్యావ్ అరైవ్డ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కోనా సార్ థ్యాంక్ యూ సో మచ్. నందిని మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ మ్యామ్, నేను బతికేదే మా అమ్మమ్మ కోసం. ఓ బేబీ తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోనా సార్ అండ్ రోషన్ మై బాయ్, ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సురేష్ బొబ్బిలి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భుజమ్మ గురించి కావాలనే మాట్లాడలేదండి, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాం. థ్యాంక్ యూ. ముందుగా పాపం ప్రతాప్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసిన అండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా. నాకు ఫస్ట్ హాఫ్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ చూశాను, అసలు ఎక్స్ట్రాడినరీ ఉందన్నా అని నరేష్ అన్నకు కాల్ చేసి చెప్పిన. మేము వర్క్ చేస్తున్నప్పుడు, మా టెక్నీషియన్స్ అందరం వర్క్ చేస్తున్నప్పుడు సినిమా బాగుంటే దానికి వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుందండి. నేను రీసెంట్గా చేసిన ప్రీ వెడ్డింగ్ షో, రాజు వెడ్స్ రాంబాయ్, కానిస్టేబుల్ కనకం, ఈ 3 హిట్లలో ఈ సినిమా పాపం ప్రతాప్ కూడా చేరుతుంది. ఖచ్చితంగా చేర్చేలాగా ఈ సినిమాని అంత అద్భుతంగా నరేష్ అన్న తీసిండు. ఈ సినిమాకి స్కోర్ నేను చేస్తే బాగుంటుందని నాకు కాల్ చేసి నన్ను అప్రోచ్ అయిన ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, నరేష్ అన్నకు థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పాటలు నేను స్కోర్ చేస్తున్నప్పుడు పాటలు విన్నా అండి. కేఎం రాధాకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. ఆయన పేరు కింద నా పేరు పడుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ స్టేజ్ మీద ఉన్న శ్రీ విష్ణు గారికి, నందిన్ రెడ్డి గారికి, కోనా వెంకట్ గారికి, మా తిరువీర్ అన్నకు, నరేష్ అన్నకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద ఒక వ్యక్తిని కౌగులించుకోవాలని ఉందండి. అన్న నీ సినిమా సక్సెస్ అవుతుంది. నేను ఒక ఆడియన్గా చెప్తున్నా, నేను అక్కడి నుంచి మాస నుంచి వచ్చిన, ఖచ్చితంగా నీ సినిమా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ పాయల్, కమ్ ఆన్ బుజ్జమ్మ, కమ్, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఇది నాకు తెలుగులో 4th ఫిల్మ్. 3 films బాగానే చేశాను. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ గాట్ టు దట్ స్టేజ్. ఒకటి ఉంటుంది కదా, అన్ని యాక్టర్కి మనకి అనిపిస్తుంది రేపు కాదు ఎల్లుండి రిలీజ్ ఉంది. బట్ అయినా నాకు అనిపిస్తుంది ఇప్పుడు నుంచి హైదరాబాద్లోనే ఉంటా, తెలుగు మూవీసే చేస్తుంటా. ఆ ఒక గ్రిప్ వచ్చింది, ఆ ఒక ఫీలింగ్ వచ్చింది. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఇన్ని 4 filmsలో ఇది, నాకు నచ్చిన స్క్రిప్ట్, నాకు నచ్చిన ఓవరాల్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ చేస్తున్నా. అండ్ మ్యామ్, సుమా గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పినట్టు హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 2 years అయింది. అప్పుడు నేను అనుకుంటున్నా సుమా గారు యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. సో అలా అనుకున్నా, నా ఒక్క ఫిల్మ్కి వస్తే అప్పుడు I'll be thinking that that's my next level ani. The same way my performance and everything. No ma'am, I really thought about it. Chauripatam chesetappudu I worked with Rajav Kanakala garu. Then appudu oka promotion ki oka interview chesaru ma'am. And then I was thinking hopefully for the next one she'll be anchoring. And ivala ayindi. And director
డైరెక్టర్ చాలా బాగా రాశారు. ఎంత బాగా రాశారంటే, నేను ఈ ఏజ్లో వాళ్ళు రాసిన అన్ని ఎమోషన్స్, డైలాగ్స్ నాకు అర్థమవుతుంది. ఇన్ బిట్వీన్ ద సీన్ ఐ వుడ్ గో అండ్ ఆస్క్, సార్ ఇది మీరు ఎలా రాశారు, ఎందుకు రాశారు, ఇది ఎలా అనిపించింది మీకు? సో అంత కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది, ముందు అంత లేదు. సో బై హార్ట్ చేసి పర్ఫామ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వస్తుంది కదా, సో అంత డెప్త్లో, అంత ఇన్వాల్వ్మెంట్లో చేసింది ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ హోప్ఫుల్లీ ఇలానే మంచి స్క్రిప్ట్స్ నాకు రావాలి. డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫార్మెన్స్ ఎంత టాలెంట్ ఉన్నా అది ఎలా బయటికి తీసుకురావాలన్నది ఐ థింక్ ఇట్స్ విత్ ద డైరెక్టర్. ద సేమ్ థింగ్ విత్ డిఓపి గారు. ఇంకా నాకు గుర్తుంది, sir, you are the first one who asked me what's my favorite profile. As an actor, you should be comfortable with both the profiles, but chala close-ups unnappudu, beauty shots unnappudu, he asked, what's your profile? I said left, I like my left. And he put it there. Aa oka chinna effort or giving me that comfort is very important, and overall for the entire project also. Sir, thank you so much. And Ajay Ghosh garu ikkada ledu, బట్ ఆయన ఒకే ఒక సీన్ ఉంది, విచ్ ఇస్ నేను గొడవ పడుతుంటా, హీల్ ఆల్సో బీ షౌటింగ్. ఆ సీన్ నేను సార్తో ఎలా చేస్తానని చాలా భయపడ్డాను, బికాస్ ఆబ్వియస్లీ వీ ఆల్ నో హిస్ పర్ఫార్మెన్స్ అండ్ వీ ఆల్సో నో హిస్ వాయిస్ అండ్ పిచ్. బట్ ఆ సీన్ బాగా అయింది. అండ్ నిన్న ప్రమోషన్ టైంలో చెప్తున్నారు, సార్ నేను డబ్బింగ్ టైంలో నీ సీన్ చూశాను, బాగా నచ్చింది, ఆ సీన్లో బాగా చేసావు. సో అది ఇంకా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రైట్ ఫర్ మీ హియర్. అండ్ తిరువీర్, నాకు ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఒక సీన్ ఇచ్చారు, దట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్లాక్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. నేను బై హార్ట్ చేస్తూ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నన్ను కోచ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దట్ ఈస్ నాట్ ద హీరోస్ జాబ్. బట్ స్టిల్ ఆఫీస్లో కూర్చొని నాకు హెల్ప్ చేశారు. బీట్ విత్ ద లాంగ్వేజ్, ఇలా ఇలా బ్రేక్ చేయాలి. సీనియర్ అని చెప్పట్లేదు, బట్ హీ నోస్ ద స్క్రిప్ట్ మోర్ దాన్ మీ కదా. సో అంత అక్కడి నుంచి ఆడిషన్ నుంచి లాస్ట్ కంప్లీట్ చేసేదాకా హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఎనీ యాక్టర్కి ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గివ్ అండ్ టేక్. సో అండ్ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రమోషన్కి రావడం కూడా కొంచెం లేట్ అయింది, బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఫ్రాన్స్. అయినా 13th వచ్చాను, ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఐ కేమ్, ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్. ఏమీ ఇష్యూస్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ సాయి గారు అండ్ నితిన్ గారు ఉన్నారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ కొలాబరేషన్ విత్ ఈటీవీ, అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ మచ్ మోర్ టు కమ్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ liked my work as well. Ma'am, Nandini ma'am, I think that with this performance in the film, I don't know if you've watched it yet, with this performance I can ask you that I would really love to work with you. I would have asked you before also, but with this I've gained that confidence and I feel I can really do well, and I'm really really waiting to work with you. Sri Vishnu garu, thanks for gracing the event. Here our little one is there. Adi Pratap son kaadu, he's little Pratap. Chota Pratap, yes. And నేను ఇంకా ఫుల్ మూవీ చూడలేదు, చూస్తా రేపు ప్రీమియర్లో. నేను నా సీన్స్ మాత్రమే చూశాను. ఇప్పుడు అన్నీ చెప్పింది కూడా నా సీన్స్ చూసి నేను ఎంత కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. అండ్ డబ్బింగ్లో నా సీన్స్ చూసి నాకు ఎంత రివ్యూస్ ఇచ్చారు నా టీం అందరూ, అది చూసి చెప్తున్నాను. సో వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ మూవీ తర్వాత నేను హైదరాబాద్ వదిలి ఎక్కడ కూడా వెళ్ళకూడదు. ఐ షుడ్ రియలీ రియలీ సెటిల్ డౌన్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అంతేనమ్మా, నాలా సెటిల్ అయిపో ఇక్కడే. అండ్ మైత్రి శశి గారు, మైత్రి డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ ఐ థింక్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం హిట్లే. మరొక హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఫ్రమ్ మైత్రి. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, ఈ సినిమా మాకు మైత్రికి సినిమా ఇచ్చినటువంటి ఈటీవీ విన్ వారికి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అందరికీ సమానంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ సినిమా చూసాం, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అందరూ పోయి చూడొచ్చు. మంచి ఎమోషన్స్, మంచి ఎంటర్టైన్మెంట్, అసలు అన్ని రకాల కామెడీ కానీ, ఎమోషన్ కానీ, లవ్ కానీ చాలా బాగుంటుంది. మంచి అచ్చ తెలుగు సినిమా. సో
ప్రతి ఒక్కరూ ఫ్యామిలీస్తో ఈ సమ్మర్కి థియేటర్స్కి ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ప్లీజ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. క్షమించాలండి, నేనంటే మైక్ పట్టుకుంటే టెన్షన్ వచ్చేస్తుంది. తిరువీరన్న స్పెషల్ థ్యాంక్స్ అన్న, నన్ను ఈ సినిమాకి అంటే కలిసి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు. తిరువీరన్న నాకు పర్సనల్గా నా ఫేవరెట్ యాక్టర్ అండి. ఆయన పర్ఫార్మెన్స్ అసలు లైక్ తమిళ్, మలయాళం, బాలీవుడ్లో ఎంత న్యాచురల్ యాక్టర్స్ అంటే మన తెలుగులో కొంతమంది పర్ఫెక్షనిస్టులు ఉంటారు కదండి, వాళ్ళలో వన్ ఆఫ్ ద సపరేట్ నెంబర్ అని నా ఫీలింగు. నా ఫేవరెట్ యాక్టర్. థ్యాంక్ యూ తిరువీరన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజార్ నాగేశ్వరరావు అన్న వచ్చిండు కదా ఇందాక లాయరు, ఆయన చాలామందికి విడాకులు ఇప్పించిండు, విడాకులు తీసుకునే వాళ్ళని చాలామందిని కలిపిండు. ఆయన ఈ విడాకులు తీసుకొని భార్యాభర్తలు దూరమైన వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్ ఆయన బాగా తెలుసు కాబట్టి ఆయన ఈ సినిమా గురించి తెలుసుకొని ఆయన చెప్పడానికి వచ్చిండు. థ్యాంక్ యూ పూజార్ నాగేశ్వరరావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోయారు కాబట్టి ఇక నందిని రెడ్డి గారు మాట్లాడేస్తారు. రండి రండి ప్లీజ్ రండి, చల్లగా ఉంది రండి. అందరికీ నమస్కారం. ఇవాళ ముఖ్యంగా నేను వచ్చింది ఒక్క వ్యక్తి కోసం, రాకేష్ రెడ్డి గడ్డం కోసం. నా మొత్తం కెరీర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్స్. ఎగ్జాక్ట్గా దేని మీద ఎంత ఖర్చు పెట్టాలి, ప్రాబ్లమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటా, రేపటికల్లా సెట్ చేస్తా అంటాడు. సో రాకేష్ మా సెట్ మీద ఉంటే నాకు అంత ధైర్యం. సో మా ఇంటి బంగారం టీంలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ రాకేష్ రెడ్డి గడ్డం. అండ్ ప్రతాప్ గారు మీకు విషయం చెప్పాలి, ఆల్మోస్ట్ 1 month బ్యాక్ రాకేష్ మేము షూటింగ్ చేస్తుండగా వచ్చి ఒక మంచి స్మైల్తో ఉన్నాడు. మనం మంచి ఫుడ్ తినో మంచి ఫ్రెండ్ని కలిస్తే ఎంత ఆనందంగా ఉంటాం, మెరిసిపోతుంది ఫేస్. వచ్చి మేడం సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అంటే రాకేష్ ఎప్పుడు చాలా డైరెక్ట్గా ముక్కు సూటిగా మాట్లాడతాడు. సో ఆ సాటిస్ఫాక్షన్ తన ఫేస్ మీద చూసిన రోజు మీ సినిమా హిట్ అని డిసైడ్ అయిపోయాను. సో ఆ సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్ మీద తీసుకురావడం డైరెక్టర్ సక్సెస్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దారిలో వస్తూ మీ ఇంటర్వ్యూ విన్నాను, ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ సినిమాకి. రేపు దీనికి 10 రెట్లు నవ్వు ఉంటుంది మీ ఫేస్ మీద. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. తిరువీర్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ హియర్. నాకు శ్రీ విష్ణు గారికి నేను పెద్ద ఫ్యాన్ని, అలాగే మీరు కూడా ఆయనలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో కామెడీ అయినా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయినా you do really well. And Payal, all the very best for this film. Suresh Babil garu, I'm again a big fan of his work also. So alage andar kosam and ETV win meeraithe stamp ISI mark for good cinema అయిపోయారు మీరు. So I really want this film to be a big success, not only for Rakesh and Rudra garu but ఈ టీం అందరి కోసం, ఎందుకంటే చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ April 17th డెఫినెట్గా నేనైతే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా సమ్మర్ లాఫ్ రాయట్ పాపం ప్రతాప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. అండ్ ఆర్ డైరెక్టర్ ఎస్ దుర్గా నరేష్ గారు రండి. ఓం నమః శివాయ. ఫస్ట్ సుమ గారికి చెప్పాలి, అంటే నేను సినిమాలో ఏం చెప్పినా లావిష్గా ఉండాలి అంటాను. సుమ గారు కనపడితే ప్రోగ్రామ్ లావిష్గా ఉంటుంది. మా పిన్ని చెప్పమంది, మేడం ఈ బెల్ట్లో ప్రమోషన్లో ఎక్కడైనా సుమ గారు కనపడితే అడిగానని చెప్పమంది. చెప్పేశాను, అయిపోయింది. ఓకే, ధర్మంగా చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్, మా ప్రొడ్యూసర్స్, ఇంకా రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. పాపం ప్రతాప్, నరేష్ అనే పేరు నన్ను అలర్ట్ చేసిన ఒక 13 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ మాట అలర్ట్ చేయడానికి. నన్ను ఏదో కాలేజీలో నరేష్ అని పిలవడం, అక్కడ అలర్ట్ అయ్యాను.
లేదంటే క్లాస్లో ఎవరో చెప్పని క్వశ్చన్కి టీచర్ అడిగినప్పుడు అలర్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు అందరూ పిలుస్తుంటే అలర్ట్గా ఉంది. పొగడ్త అనేది నా జీవితంలో మొదటిసారి, ఇది చాలా బాగుంది, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ప్రతాప్ అనే సినిమా ప్రతి ఒక్కడి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ అండి. ఇది మీ ఇంటికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. నన్ను నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా కాలం తర్వాత కథతో వస్తున్న సినిమా ఇది. నేను గ్యారంటీ ఇస్తున్నా. మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, నా మాటను రిపీట్ చేశానని, బాండ్ పేపర్ మీద మళ్ళీ రాసిస్తానని చెప్తున్నా. మామూలుగా ఉండదు సినిమా, దుమ్ములే పొదిలి పెడుతుంది. 17వ తారీఖున థియేటర్స్కి వస్తుంది. ఇక్కడ వరకు నేను సినిమా గురించి మాట్లాడాల్సిన నా బాధ్యత అయిపోయిందండి. ఇప్పుడు నా టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. నా ధర్మం నేను మాట్లాడడం. డిఓపి గారండి, నా విజన్ని పర్ఫెక్ట్గా పట్టుకున్న మొట్టమొదటి పర్సన్. నా చెయ్యి వదలకుండా నేను ఇండస్ట్రీలో ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నా వెంట ఉన్న వ్యక్తి విషన్న. థ్యాంక్ యూ సో మచ్. సినిమా దుమ్ము లేపే ఉన్న విజువల్స్, నిన్ను కొట్టే మొగడు లేడు బాంచా. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అండి. ఈ సినిమాలో కనపడుతున్న విజువల్స్ అన్నిటికీ ప్రాణం పోసింది అరవింద్ అండి. ఈ బడ్జెట్లో అలాంటి సెట్స్ వేయాలి అంటే అసలు అవుతుందా అనే డౌట్ని చెరిపేశాడు. రోజు ఏదో సీజీ చేసుకొని వస్తాడు. అన్న హీరోది ఈ బడ్జెట్ ఉంది కదా, నేను వేసేస్తాను, టెన్షన్ పడకంటాడు. ఏం వేసావు అరవింద్, నీకు రుణపడి ఉంటాను. ఫస్ట్ సినిమా ఈ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా తీయాలో టెన్షన్ పడేవాడిని. 5 నిమిషాల్లో టెన్షన్ తీసేసేవాడు అరవింద్. హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ప్రియాంక, ఆర్తి. కాస్ట్యూమ్స్ అండి చాలా బాగా డిజైన్ చేశారు. అంటే సినిమాకి నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. నేను ఎవరి మాట ఎన్నో. నా ప్రాబ్లం ఏంటంటే, నాకు కావాలి అంటే అడిగి ఎంత యుద్ధమైనా చేస్తాను. ఈ కలర్స్ అన్నీ ప్రాపర్గా రావడానికి, హీరోయిన్ ఈరోజు ఎలివేట్ అవ్వడానికి, పోస్టర్లలో ఇంత బ్యూటీ రావడానికి కారణం వాళ్ళిద్దరూ తీసుకున్న కాస్ట్యూమ్స్. ఈ చెట్టు దగ్గర నిలబడ్డ మనుషులకు కూడా కాస్ట్యూమ్స్ ఉంటాయి, జూనియర్స్కి కూడా కలర్స్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యారు వాళ్ళు. అంత బ్యూటీ లావిష్నెస్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎడిటర్ అన్వర్. థ్యాంక్ యూ అన్వర్, నువ్వు నన్ను భరించావు. నువ్వెప్పుడు నా భక్తుడివే, నా భక్తుడివి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేఎం రాధాకృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్. అన్న నీ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒకటే సాంగ్ వచ్చిందండి, అద్భుతాన్ని లోపల దాచిపెట్టాము, సినిమాలో రిలీజ్ చేస్తాం. అది మామూలుగా ఉండదు సాంగు, మళ్ళీ 10 ఏళ్ళు వెళ్తుంది ఆ సాంగు. రాసిస్తాను, ఇది గ్యారంటీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన వ్యక్తి సురేష్ బొబ్బిలి అండి. టైం లేదు సార్ సినిమాకి. 10 రోజుల ముందు ఎవరు కొట్టగలరు ఈ సినిమాని అని ప్రయత్నం చేస్తే సురేష్ బొబ్బిలి గారు కనిపించారు. ఇస్తే సినిమాని దుమ్ము వదిలిపెట్టారండి. రేపొద్దు మ్యూజిక్ గురించి రాస్తారు పేపర్స్లో. అంత బాగా ఇచ్చారు, ఇంత ఎర్లీగా, ఇంత ఫాస్ట్గా. హ్యాట్స్ ఆఫ్ అన్న, నీకు ఎప్పుడు నేను మాట్లాడలేవు ఇంకా దీనికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకా పెద్ద మనుషుల క్యారెక్టర్లు చేశారు వీళ్ళిద్దరూ. థ్యాంక్ యూ అండి శ్రీధర్ గారు, మీకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరు మిస్ అయ్యారు? ఆ హీరోయిన్ మాట్లాడుతూ టెక్నీషియన్స్ ఇంకెవరన్నా మిస్ అయితే సారీ అండి, నేను ఏమన్నా మిస్ అయితే గుర్తు రావట్లేదు నాకు. సో నెక్స్ట్ నా హీరోయిన్ 30 మంది అమ్మాయిలు చూశానండి ఈ క్యారెక్టర్ కోసం. ప్రామిస్, ఇది జెన్యూన్. సూపర్ అండి, సూపర్. సింగిల్ టేక్ యాక్టర్, ఏమి చేసేదండి పర్ఫార్మెన్స్. మీరు సినిమాలో చూస్తారు, బుజ్జమ్మని వెంట తీసుకొని వెళ్తారు, పాయల్ రాధాకృష్ణన్ కాదు, నన్ను నమ్మండి. చాలా బాగా చేశారు. ఇంకా ప్రతాప్ గురించి అయితే మాటలు లేవండి. ఈ రోజు వరకు నేనేది చెప్తే తినేవాడు, ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు సినిమా కోసం. నీకోసం నేను ఏం చేయాలి భయ్యా? థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి, మంచోడు. అసలు ఒక మాట అండు, డైరెక్టర్ ఏది చెప్తే అదే గుడ్డి నమ్మేస్తాడు, చేసేద్దామంటాడు. సూపర్ బ్రో, సూపర్. థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమాకి నువ్వు దొరకటం నా అదృష్టం. ఇంకా నేను ఇంతకంటే మాటలేం చెప్పలేను. నెక్స్ట్ సార్, నేను బాపినేడు సార్. నేను ఇప్పటివరకు మీ గురించి ఎక్కడ మాట్లాడలేదు, మొదటిసారి మాట్లాడుతున్నాను. నా సినిమా ఓకే అయ్యి ఇంత దూరం వచ్చి బడ్జెట్లన్నీ ప్రాపర్గా రిలీజ్ అయ్యి ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి కారణం మీరు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపినేడు సార్, ఐ లవ్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీ విష్ణు గారు. సార్
థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఈ ఈవెంట్కి రావడం, మిమ్మల్ని కలుస్తానా లేదా అనేలాగా ఉండేది. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ని. రవితేజ గారి తర్వాత మీరే. ఇంకా మిమ్మల్ని కొట్టాలి అంటే ఇంకెవరైనా దిగి రావాలి సార్. నాకు అంత ఇష్టం మీరిద్దరంటే. మీ టైమింగ్ అన్నా మీరన్నా అసలు చాలా బాగుంటుంది సార్. ఐ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. సారీ, టెక్నీషియన్స్ని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ టెన్షన్లో సారీ. అందరూ మా వాళ్ళు అడుగుతున్నారు, కొంచెం నవ్వచ్చు కదా, ఏమైంది? ఏమోనండి, నాకు సినిమా రిలీజ్ దగ్గరకు వస్తున్నా నవ్వు రావట్లేదు. టీజర్కి వచ్చిన, ట్రైలర్కి వచ్చిన, ప్రీ రిలీజ్కి వచ్చిన దేనికి నవ్వు రావట్లేదు. ఈ హిట్ నవ్విస్తుందో లేదో నాకు చూడాలని ఉంది. మా అమ్మ అయితే ఆనందంగా ఉంది. ఆ ఆనందం నేను పంచుకుంటున్నాను. చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ మమ్మీ డాడీ. సినిమా తీశాను, 17వ తారీఖు వస్తుంది, కలిసి వెళ్దాం సినిమాకి. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and all the best to you. Pratap, కాదు, తిరువీర్, to please speak. అప్పటి నుంచి క్యారెక్టర్లో ఉన్న బాగా పట్టేసింది ఇదంతా, కొంచెం ఫ్రీ అవుతా. సో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి మీడియాకి అండ్ శ్రీ విష్ణు అన్నకి. నేను అన్నకి కాల్ కూడా చేయలేదు, ఓన్లీ మెసేజ్ పెట్టా వస్తారా అన్న అని. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అన్నారు. నువ్వు మంచోడు అన్నా. అండ్ ఈటీవీకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్టర్ అయినాక ఎప్పుడో ఒకసారి అనుకుంటాం కదా మన బొమ్మ కూడా పోస్టర్ మీద ఉండాలి అని. పోస్టర్ మీదకి వచ్చింది. మనం కూడా ప్రసాద్ ల్యాబ్ దాటి ఇట్లా ఒక హోటల్లో ప్రీ రిలీజ్ మన సినిమాకి కూడా అయితే బాగుండు అనిపిస్తుండే. ఈరోజు అయింది. అండ్ పలాసకి మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో మొన్న ట్రైలర్ లాంచ్లో అందరూ పాపం ప్రతాప్, పాపం తిరువీర్, పాపం అన్న, పాపం అన్న ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది, ఇవన్నీ చెప్తుంటే నవ్వుకున్నా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఆలోచనలో పడ్డా, ఏంది ఇది నిజంగానే పాపమేమో కదా నేను అని. ఏంటంటే మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనం వరకు తీసుకురావడం ఇంకో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. మంచి క్యారెక్టర్ చేయడం, మంచి సినిమా చేయడం, ఇవన్నీ చేస్తుంటాం, కానీ ఏదో మిస్ అవుతుంది ఆడియన్స్ వరకు తీసుకురావడానికి మనం చేసిన ప్రయత్నం. సినిమా అనేది ఎప్పుడు తోలుస్తూ ఉంటుంది. లాస్ట్ 2 ఫిల్మ్స్ పర్టికులర్లీ నేను కొంచెం బాధపడిన మాట వాస్తవం. అందరూ ఇంకా మంచి సినిమా, ఇంకా బాగా రీచ్ అవ్వాల్సింది అని. అది మేబీ నేను ఇంకా నేర్చుకోవాలేమో, ఎక్కడో ఏదో వైరల్ కంటెంట్ ఇవ్వాలేమో అన్నది నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు నేను మేబీ అక్కడ ఇరుక్కుపోయా. ఇప్పుడు సినిమాని అమ్మాలి అంటే, సినిమాని జనాలకు తీసుకెళ్ళాలంటే ఏదో స్టంట్ వేయాలి అని. లాస్ట్ ఫిల్మ్ ప్రీ వెడ్డింగే దానికి ఎగ్జాంపుల్. మీడియా సపోర్ట్ చేసింది, రివ్యూ రైటర్సు, క్రిటిక్స్, ఆడియన్సు అందరూ యునానిమస్గా మంచి రేటింగ్స్ ఇచ్చారు, చాలా బాగా పొగిడారు. కానీ జనానికి తెలిసేలోపే థియేటర్లోంచి వెళ్ళిపోయింది. ఓటీటీలో బాగా ఎంకరేజ్ చేశారు, చాలా రిపీటెడ్గా చూశారు, జీవాలు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు మళ్ళీ ఏదైనా నా నెక్స్ట్ సినిమా తీసుకుందాం అనుకుంటున్నారు. ఇదంతా అవుతుంది, కానీ సింగిల్ స్క్రీన్స్ నుంచి వచ్చిన ఏజ్, ఆ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళం కదా. సో థియేటర్లో సినిమా ఆడితే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ దెబ్బతిన్నాం కాబట్టి ఈసారి మరి సినిమాని జనానికి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి అనిపించినప్పుడు ఇట్లే అడుగుతుంటా ఫ్రెండ్స్ని, వెల్ విషర్స్ని, తెలిసిన వాళ్ళని, ఏం చేస్తే జనానికి నా సినిమా తెలుస్తుంది అని. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఐడియా ఇస్తుంటారు కదా. లౌడ్గా, కాన్ఫిడెంట్గా, అగ్రెసివ్గా మాట్లాడు, జనానికి తెలుస్తుంది అని. నా బాడీ లాంగ్వేజ్ అది కాదు, నాకు రాదు. అండ్ సింపతిది ఏదన్నా డ్రామా అసలు నాకు వద్దే వద్దు, దాని మీద వచ్చే ఆడియన్స్ అసలు వద్దే వద్దు. అండ్ ఇంకొకరు కూడా చెప్పారు ఏంటంటే, ఏదన్నా కాంట్రవర్షియల్గా మాట్లాడు అని. నాతో అయ్యే పని కాదు. సో ఇవన్నీ అయిపోయినాయి. ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. మళ్ళీ నాలా చాలామంది యాక్టర్స్ ఉండొచ్చు, మంచి సినిమా చేయాలి, మంచి యాక్టింగ్ చేయాలి, కానీ ఎలా సినిమాని జనం వరకు తీసుకెళ్ళాలి, ఎలా అమ్మాలి, ఎలాంటి స్టేట్మెంట్స్తో, కాంటెంట్తో, వైరల్ కాంటెంట్తో సినిమాని జనాల్లో ఉంచగలుగుతాం ఆ పర్టికులర్ టైంలో అన్నది చాలామందికి తెలియపోవచ్చు. అండ్ నేర్చుకుంటున్నాను, కమెంట్స్ చూస్తున్నాను, అప్పుడప్పుడు చదువుతున్నాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, అక్కడక్కడ. అన్న నువ్వు మంచి సినిమాలు చేస్తావు కానీ నీ సినిమా వచ్చిందని కూడా తెలియదన్న మీద వచ్చినప్పుడు అని. ఇందాక మనకి ఎల్ఈడి మీద కూడా వేశారు.
మంచి సినిమా చేస్తావు కానీ పబ్లిసిటీ చేయి, జనానికి ప్రమోట్ చేయని. ఈ సినిమాకి ఏది పడితే అది చేశాను. జనంలోకి రావడానికి ఈ క్యారెక్టర్లో ఉండి కథకు దగ్గరగా ఉండే అన్ని రకాల ప్రమోషన్స్ చేశాను. ఎక్సెప్ట్ రోహన్ది కొంచెం దూరం వచ్చింది తప్ప మిగతా అన్నీ కూడా సినిమాకి దగ్గరగా ఉండే, జట్కా పంచాయతీ వరకు. సో ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నాను నేను. అండ్ నేను ఆడియన్స్కి ఒకటే చెప్పాలనుకున్నాను, ప్రమోట్ చేయమన్నారు, చేశాను. అండ్ టికెట్ రేట్ల గురించి భయపడుతుంటారు, అది కూడా కమెంట్స్లో పెట్టున్నారు. ఈసారి అది కూడా ఈ సినిమాకి 105 రూపాయలు మాత్రమే ఉంది. మీరేం చెప్తే అది చేశాను. ఇంకా మీరు ఇచ్చే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. అండ్ మంచి సినిమా, ఈ వైరల్ కంటెంట్లు ఇవన్నీ పక్కన పెడితే ఒక క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమా, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. మనకి ఈ కంటేజియస్ అంటారు చూసారా, క్రౌడ్ ఎక్స్పీరియన్స్తో చూసే ఫిల్మ్ ఇది. మనం ఇండివిజువల్గా ఫోన్లోనో టీవీలోనో కూర్చుంటే కాదు, ఒక ఫుల్ ప్యాక్డ్ క్రౌడ్తో చూస్తే అది వచ్చే కిక్ వేరు. ఏప్రిల్ 17కు మీ దగ్గరలోని థియేటర్కి రండి. మిమ్మల్ని ఏం మాత్రం డిసప్పాయింట్ చేయని బాధ్యత నాది. అండ్ ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, నేను డైహార్డ్ ఫ్యాన్ అనొచ్చు. ఏదైతే ఏప్రిల్ 17 రోజు గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉందో దానికంటే కూడా మా సినిమా బాగుంటుంది. ఎంత పెద్ద మాట అన్నారు సార్ మీరు. సారీ అండి, అజయ్ ఘోష్ గారి గురించి నేను మర్చిపోయాను. బాబాయ్ మీరు ఉన్నారో వెళ్ళిపోయారో తెలీదు. మీరు ఈ సినిమాకి ప్రాణం పోశారు. మొదటి అక్షరం అజయ్ ఘోష్ అనే పేరు పెట్టి రాశానండి, వీరయ్య క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ రాసిన దగ్గర నుంచి అజయ్ ఘోష్ కావాలని కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళినా అజయ్ ఘోష్ గారి గురించే మాట్లాడేవాడిని. ఈరోజు నా సినిమాలో ఆయన్ని మిస్ అవ్వకుండా పెట్టుకున్నాను. న్యాయం చేశారు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ బెహ్రా, థ్యాంక్ యూ డార్లింగ్. నీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అండి. మంచోడు, అందరూ మీరు అనుకుంటున్నారు కానీ సూపర్ క్యాండిడేట్ అండి. నా కోసం ఈ సినిమాని డార్లింగ్ నీ కోసం చేస్తాను అని చెప్పి ఒక్కరోజు నన్ను ఇబ్బంది పెట్టకుండా చేశాడు. లాస్ట్ క్లైమాక్స్ పంచాయతీలో ఇబ్బంది పెట్టా, అది వేరే విషయం. అది అక్కడ క్యారెక్టర్ బయటకు వచ్చింది కానీ చాలా మంచోడండి. మీరు అందరూ అనుకున్నట్లయితే కాదు, ఏం రాయకండి ఆయన గురించి. భార్య వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఉంటారు, అందరూ పాపం ప్రతాప్లే, అందులో మావాడు కూడా ఒకడు. అలా అని ఏది పడుతుంది రాయకండి. సొసైటీ మరీ దారుణంగా తయారవుతున్నారు. ఇలా అందరినీ పాపం ప్రతాపులు చేసేస్తే ఎలాగండి? నేను చెప్పాను ఎవరు రాయరు నీ గురించి అప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మా శ్రీ విష్ణు గారు, ఆయన ఎంత మంచి యాక్టరో అంత మంచి మనిషి కూడా. నిజంగానే అంటే ఎవరైనా సరే కొంతసేపటి తర్వాత నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను మాట్లాడేసి అని చెప్పొచ్చు. కానీ నేను చాలా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాను, పిలవగానే వస్తారు, వచ్చిన తర్వాత ఒక్క మాట చెప్పరు, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటారు. నేను చెప్తూ ఉంటాను విష్ణు గారికి వెళ్ళి, ఎందుకండి మరీ ఇంత మంచోళ్ళు మీరు అని. విష్ణు గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. పాపం ప్రతాప్ ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రేక్షకులకి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సుమ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్. పాపం ప్రతాప్, ఫస్ట్ ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడదాం. విష్ణు గారు, ఆయన మాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు చేయటం వెరీ వెరీ హ్యాపీ సార్. ఇక్కడికి వచ్చే కానీ తెలిసింది మీరు చేస్తున్నారని. ప్రసాద్ గారు అండ్ యాంటోనీ అండ్ నితిన్ గారు అండ్ మన సాయి గారు, ఈ మధ్యన సినిమాలు ఇంకా చెప్పగలదు, అది ఆడియన్స్ కూడా అందరికీ తెలిసిపోయింది. మీ నుంచి కంటెంట్ వస్తుందంటే, అంటే ఈటీవీ ఇదివరకు నాకు గుర్తు అది యాడ్, ఈటీవీ మీ టీవీ అని వచ్చేది కదా, అలాగా వీళ్ళు మన కోసమే, ఆడియన్స్ కోసం, మీకోసం తీస్తున్నారా సినిమాలు రా అన్నట్టు చాలా మంచి కంటెంట్లు పట్టుకొని అందరికీ కూడా రియలిస్టిక్గా ఉండే ఈజీగా అర్థమయ్యే కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నరేష్ గారితో నాకు పరిచయం ఉంది, మేము చాలాసార్లు కలిసాం. ఎప్పుడు కూడా ఆయన చెప్పేది అంత కథ గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా నాకు కొంచెం పెద్ద వంశీ గారు ఆ స్టైలే అనిపించేది అనమాట నాకు. ఎప్పుడు కలిసిన ఆయన మాటలు వింటున్నా
బట్ ట్రైలర్స్ టీజర్స్ అది చూసిన తర్వాత మీరు నిజంగా చాలా మీకంటూ ఒక స్టైల్, ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ని ఎలా డీల్ చేస్తారో అలా కనిపించిందండి. 17వ తారీఖున రిలీజ్. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ కంటెంట్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దీంట్లో యాక్ట్ చేసిన అందరికీ కూడా, ఈ బుడ్డోడు పాపం చలేసి వచ్చినప్పటి నుంచి కాళ్ళు ఇలా 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 పెట్టుకుని తిరుగుతున్నాడు. బుడ్డోడు కాడి నుంచి అందరికీ, యాక్టర్స్కి, పెద్ద మనుషులందరికీ, హీరోయిన్ గారికి అందరికీ కూడా, మా యాంటోనీ అండ్ ప్రసాద్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా తిరువీర్ గారు, మనకి మీరు చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, అది అందరికీ తెలుసు. మంచి కంటెంట్, ప్రమోషన్ అనేది అలా చేయాలా ఇలా చేయాలా, అది ఇనీషియల్ స్టేజ్లో డెఫినెట్గా ప్రాబ్లం వస్తుందండి. అది అంటే మనం బయట నుంచి వచ్చినప్పుడు అది ఫేస్ చేస్తాం. నేను కూడా కంటెంట్ ఓరియంటెడ్ చేసినప్పుడు అందరూ ఇదే అనేవారు, ఇంకా మంచి పబ్లిసిటీ చేయాలి, బాగా ప్రమోట్ చేయాలని సలహాలు ఇస్తూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా చూసి అరే ఇది సినిమాలో ఎందుకు మిస్ అయ్యాం అనే దాంతోనే ఇస్తారు. అది మనం వెరీ పాజిటివ్గా తీసుకోవాలి. ఏం పర్లేదు, మీరు కంటిన్యూస్గా ఇలాంటి హానెస్ట్ కంటెంట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్రైడే మీద అవుతుంది, థియేటర్లన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ థియేటర్కి మీరు వెళ్ళి సరదాగా రెస్పాన్స్ చూద్దాం అంటే మీకు కూడా టికెట్ ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు. ఆ రోజు త్వరగా రావాలి, ఖచ్చితంగా వస్తుంది. తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా అన్నీ గ్రహిస్తారు, అన్నీ చూస్తారు, టైం వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. సో ఈ ఏప్రిల్ 17th మీ ఫ్రైడే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా మంచి ఆఫర్ కూడా ఇది చేశారు కదండి, టికెట్ ప్రైజింగ్ 99 రూపీస్ అంట. బయట ఎండలు పేలిపోతున్నాయి. పోనీ దాని గురించి అన్న చిన్న ట్రైల్ వేద్దాం, ఒక చిన్న మా కోసం టికెట్ రేట్ కోసం అన్న ఒకసారి వచ్చి చిన్న ట్రైల్ వేసి చూడండి పాపం ప్రతాప్. అలా చూసినా నాకు ఎందుకో ఇది చాలా గట్టిగా మీరు సాటిస్ఫై అవుతారనిపిస్తుంది. అందరి గురించి చెప్పేశాం. పాపం అందరూ నుంచుని ఉన్నారు, పాపం కొంతమంది భోజనం చేస్తున్నారు, పాపం చాలామంది ఆకలితో ఎదురు చూస్తున్నారు అనుకుంటా, పాపం చాలామంది స్టేజ్ మీద నుంచుని ఉన్నారు. పాపం సోమ గారికి చాలాసేపు నుంచి కూర్చున్నారు. అండ్ పాపం ప్రతాప్ ఎల్లుండ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ థియేటర్లో మా తిరువీర్ వీరప్రతాపం చూపిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. టీం అందరికీ కూడా ఆల్ వెరీ బెస్ట్ అండి. చాలా మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుమ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, థ్యాంక్ యూ. అండ్ మరొకసారి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఏప్రిల్ 17th తప్పకుండా ఈ ప్రతాప్కి జరిగినటువంటి ఘోరాలు ఏంటో మనం ఖచ్చితంగా కనుక్కుందాము, తెలుసుకుందాము, ఎంటర్టైన్ అవుదాము, ఎంజాయ్ చేద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ.